వెల్కమ్ టు ఐఏసీ. ఈరోజు మళ్ళీ మనం త్రిశూల్లో రీజనింగ్ సెట్ నెంబర్ 5 ప్రాక్టీస్ చేద్దాం. సో మనం ఈ ఎస్బీఐకి సంబంధించినటువంటి ప్రాక్టీస్లో మనం ప్రిలిమ్స్, క్లరికల్ లెవెల్, పీఓ లెవెల్లో ప్రిలిమ్స్, మెయిన్స్ క్వశ్చన్స్ కూడా ఏ విధంగా అడగబోతున్నారు. ఎందుకంటే ప్యాటర్న్స్ చేంజ్ అవుతున్నాయి. ప్యాటర్న్స్ చేంజ్ తగ్గట్టుగా మనం కూడా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయటము, లెవెల్ ప్రాక్టీస్ చేసుకోవడం కూడా ఇంక్రీజ్ చేసుకుందాం. మెయిన్స్లో, ప్రిలిమ్స్లో అడగచ్చు, రైట్? ప్రిలిమ్స్ లెవెల్ ఇంకొంచెం పెంచవచ్చు. సో కాబట్టి ఖచ్చితంగా డిఫరెంట్ క్వశ్చన్స్ని అన్ని అప్రోచెస్లో ప్రాక్టీస్ చేయడానికి అయితే ప్రయత్నిద్దాం. సో ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చూసిన తర్వాత వీడియో పాజ్ చేసుకొని క్వశ్చన్ సాల్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీడియో ప్లే చేసుకోండి, సో దట్ ఆన్సర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం నేను స్లోగా చెప్పడానికి ట్రై చేస్తానమ్మా. సో మీరు మాత్రం కొంచెం ఫాస్ట్ పెట్టుకుని వినండి. ఆన్సర్స్ వస్తే కొంచెం స్పీడ్ పెట్టుకుని వింటే అయిపోతుంది. నేర్చుకుంటున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ స్లో అనేది సరిపోతుంది, రైట్? సో స్టార్ట్ చేద్దాం. మనం ఇంకా ఈరోజు టాపిక్లో ఈరోజు మనం నేర్చుకునే దాంట్లో చూడండి, బ్లడ్ రిలేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాం. అదేవిధంగా ఇన్ఈక్వాలిటీస్, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ అనేది నేర్చుకుంటాం. కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ తర్వాత డైరెక్షన్స్లో మెయిన్స్ మోడల్ డైరెక్షన్స్ ప్రాక్టీస్ చేస్తాం. తర్వాత మనకు తెలిసిందే మిక్స్డ్ కోడింగ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాం, ఫాలోడ్ బై సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్. మన రెగ్యులర్గా ఉండే మిస్లీనియస్ దగ్గర నుంచి అన్ని ఈరోజు మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం ఒక్కసారి మళ్ళీ ఈ సెట్లో. సో ఒక్కసారి మీరు వీడియో చూసేటప్పుడు క్వశ్చన్ చూసిన పాస్ చేసి సాల్వ్ చేసుకొని తర్వాత ఒకసారి వినడానికి ప్రయత్నించండి. ఏదైనా మిస్టేక్స్ చేస్తుంటే అక్కడ కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు, రైట్? సో లెట్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్ నెంబర్ 1. ఎస్, ఈ క్వశ్చన్ చూద్దామా. సో బ్లడ్ రిలేషన్స్ నుంచి ఇచ్చున్నారు, రైట్? ఎస్, ఇక చూడండి, 10 people JKL MNO PQ RS are belonging to a family of 3 generations where only married couples have children. సో క్లియర్గా మ్యారీడ్ కపుల్కి మాత్రమే చిల్డ్రన్ ఉండాలని చెప్పారు. అండ్ N ఈజ్ మ్యారీడ్ టు P. సో ఫస్ట్ ఈ క్వశ్చన్స్ చేసేటప్పుడు మనం సింపుల్గా ఏం చేస్తాం, ఇచ్చిన డేటా సీటింగ్ అరేంజ్మెంట్ చేసినట్టే ముందు మనకి ఇచ్చేసిన డేటాను పక్కన రాసి పెట్టేసుకుందాం. N ఈజ్ మ్యారీడ్ టు P, K ఈజ్ మ్యారీడ్ టు R అని ఇంకొక ఆప్షన్ ఇచ్చారు. ఇంకొక పాయింట్, K ఈజ్ మ్యారీడ్ టు R. తర్వాత O ఈజ్ ద సిబ్లింగ్ ఆఫ్ M. O ఈజ్ ద సిబ్లింగ్ ఆఫ్ M అంటే రాసి పెట్టుకున్నాం, O ఈజ్ ద సిబ్లింగ్ ఆఫ్ M. L ఈజ్ ద డాటర్ ఆఫ్ P. ఇక్కడ క్లారిటీ ఇచ్చారు, L ఈజ్ ద డాటర్ ఆఫ్ P అండ్ మ్యారీడ్ టు O. L ఈజ్ మ్యారీడ్ టు O. డాటర్ ఆఫ్ P అని ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మ్యారీడ్ అయిందంటే O ఖచ్చితంగా మేల్ అవుతారు. అటు O అండ్ M సిబ్లింగ్స్ అని అన్నారు కాబట్టి ఇలా తీసుకున్నాం. సో ఈ కండిషన్తో ఇంకా అవసరం లేదు మనకి. సో ఇలా ఇచ్చిన మ్యాక్సిమం పక్కన రాసి పెట్టుకోండి. ప్రతిసారి మళ్ళీ చేసిన మళ్ళీ వెనక్కి వెళ్ళి చదవటం కష్టం అవుతుంది కాబట్టి. నెక్స్ట్ వన్, N ఈజ్ ద మదర్ ఆఫ్ S అని ఇచ్చారు. N ఈజ్ ద మదర్ ఆఫ్ S. N మదర్ Sకి. సో S ఇక్కడ తీసుకున్నా. Q ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ L. Q ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ L. J ఈజ్ ద చైల్డ్ ఆఫ్ O. సో J ఈజ్ ద చైల్డ్ ఆఫ్ O. Q ఈజ్ ద ఓన్లీ సన్ అంటే J ఎవరు? ఓన్లీ డాటర్నే కదా దాని మీనింగ్. సో Q ఈజ్ ద ఓన్లీ సన్ కాబట్టి J ఈజ్ ద డాటర్ అవుతుంది. K ఈజ్ నాట్ ద ఫాదర్ ఆఫ్ M. సో ఎంకి K ఫాదర్ కాదు. M హూ ఈజ్ ద సన్ ఆఫ్ R. R అనే వ్యక్తి ఎంకి సన్నే, కానీ K అనే వ్యక్తి ఫాదర్ కాదు. ఫాదర్ కాదంటే ఏమవ్వాలి? మదర్ అవ్వాలి అప్పుడు. దట్స్ ఇట్. ఓకే, K ఈజ్ నాట్ ద ఫాదర్ ఆఫ్ M. ఎంకి ఫాదర్ అయితే కాదంటే మదర్. M హూ ఈజ్ ద సన్ ఆఫ్ R. దర్ ఈజ్ నో బ్రదర్ ఇన్ లా ఆఫ్ O. ఓకి బ్రదర్ ఇన్ లా ఎవరు లేరని చెప్తున్నారు అన్నమాట. సో ఓకి బ్రదర్ ఇన్ లా ఎవరు లేరు అంటే ఇప్పుడు సిస్టర్ ఇన్ లా అవ్వాలి అప్పుడు. లేదంటే వైఫ్ వాళ్ళ బ్రదర్ ఇన్ లా అయిపోతారు కాబట్టి సిస్టర్ ఇన్ లా అవ్వటం మంచిది అనమాట. సో అది వాళ్ళు ఇచ్చిన క్లూజు. ఒకసారి చూద్దాం ఫస్ట్ క్వశ్చన్. హౌ ఈజ్ J రిలేటెడ్ టు M? M పొజిషన్లో ఉంటే J నీకు ఏమవుతారంటే మీ బ్రదర్ వాళ్ళ డాటర్. బ్రదర్స్ డాటర్ ఈజ్ నథింగ్ బట్ నీస్. సో ఆప్షన్ D పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ ఈజ్ K రిలేటెడ్ టు L అని ఇచ్చారు. హౌ ఈజ్ K రిలేటెడ్ టు L అంటే L పొజిషన్ నువ్వు ఉంటే K నీకు ఏమవుతారని అడిగారు, రైట్? సో ఏమవుతారు అంటే మీ హస్బెండ్ వాళ్ళ మదర్. హౌ ఈజ్ K రిలేటెడ్ టు L? యువర్ హస్బెండ్స్ మదర్. హస్బెండ్స్ మదర్ ఈజ్ నథింగ్ బట్ మదర్ ఇన్ లా. ఆప్షన్ B పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ ఈజ్ S రిలేటెడ్ టు Q అని ఇచ్చారు. హౌ ఈజ్ S రిలేటెడ్ టు Q? Q పొజిషన్ ఉంటే S నీకు ఏమవుతారంటే మీ మదర్ వాళ్ళ సిస్టర్. మదర్ సిస్టర్ ఇస్ నథింగ్ బట్ ఆంట్. మెటర్నల్ ఇవ్వలేదు కాబట్టి వీ కెన్ గో విత్ ఆంట్ యాజ్ ద ఆన్సర్ ఫర్ దిస్. సో ఆప్షన్ A ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్, రైట్? సో ఇక్కడ వరకు మనకి బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ ఇచ్చున్నారు. సో హోప్ ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ రిలేషన్ క్వశ్చన్స్ కరెక్ట్ చేశారని అనుకుందాం. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రమ్ ఇన్ఈక్వాలిటీస్.
సో ఎప్పుడైతే మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు నార్మల్గా మనం వీటిని డీకోడ్ చేసి రాసుకుంటాం. అలా కాకుండా మనం సింపుల్గా ఎలా చేస్తాం సార్, బేసిక్గా మనకు ఉండే స్ట్రక్చర్ ఏంటి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. ఇది బేసిక్ మ్యాజిక్ బాక్స్ అని అంటారు దీన్ని. ఓకేనా. ఇప్పుడు దానికి ఈక్వేషన్ ఎలా ఇచ్చారు చూద్దాం ఒకసారి. పర్సంటేజ్ అంటే గ్రేటర్ దెన్ తీసుకోమని చెప్పారు, అంటే ఇక్కడ పర్సంటేజ్ వచ్చింది. గ్రేటర్ ప్లేస్లో పర్సంటేజ్ తీసుకున్నాను. స్మాలర్ కావాలంటే డాలర్ తీసుకోమని చెప్పారు, స్మాలర్ తీసుకుని డాలర్ తీసుకున్నా. హ్యాష్ అంటే నెయిదర్ గ్రేటర్ నార్ స్మాలర్, గ్రేటర్ కదా స్మాలర్ కదంటే ఈక్వల్ అని. సో హ్యాష్ ఇక్కడ తీసుకున్నా. బి ఎయిదర్ స్మాలర్ ఆర్ ఈక్వల్, స్మాలర్ కానీ ఈక్వల్ కానీ అంటే ఇక్కడ తీసుకోవాలి @ని. మిగిలిపోయింది యాంపర్సెంట్. అంటే ఇప్పుడు అక్కడ మ్యాజిక్ బాక్స్లో అక్కడ ఉన్న సింబల్స్ ఇక్కడ కూడా ఉన్నాయి అనమాట. గ్రేటర్ దెన్ అంటే పర్సంటేజ్, గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు అంటే యాంపర్సెంట్, ఇలా ఫిక్స్ అవుతాం. మీకు ఇంకా క్లారిటీ రావడం కోసం వీటిని ఇలా తీసుకోండి అమ్మా. దీన్ని 1, దీన్ని 1 ఇది 2 అనుకుంటే ఇది 2 ఇది 0 అనమాట. ఇలా ఫిక్స్ అవుతా. ఓకేనా. అంటే ఇప్పుడు మనం చేసేటప్పుడు 1 1 1 1 2 2 2 ఇలా వచ్చాయి అనుకోండి, అంటే మనం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు 1 2 1 2 వస్తే ఆన్సర్ ఎంత అవుద్ది, 1 అవుద్ది. అందుకని చిన్నదే అవుద్ది. 1 2 2 అని ఇచ్చారు, అప్పుడు కూడా ఆన్సర్ ఎంత అవుద్ది, 1 అవుద్ది. ఓకేనా. అలా కాకుండా 1 1 1 2 అని ఇచ్చారనుకో, అసలు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక ఆపోజిట్ ఒక నార్మల్ రాకూడదు. వస్తే అన్ని నార్మల్ రావాలి, అన్ని ఆపోజిట్లు రావాలి. మిక్సింగ్ వచ్చిందంటే ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయని మీనింగ్ అనమాట. రైట్ సార్. సో ఆ టెక్నిక్ ప్రకారం ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇది మనం బాగా ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఎగ్జామ్లో మనకు చాలా వరకు టైం సేవ్ అవుతుంది, కోడింగ్ డీకోడింగ్కి. అండ్ మళ్ళీ దీన్ని కోడ్ చేసి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేకుండా. రైట్. ఎలా చేయాలో ఇప్పుడు చెప్దాం ఒకసారి చూడండి. ఫస్ట్ నాకు ఇక్కడ కే గురించి ఎఫ్ గురించి ఆన్సర్ అడిగారమ్మా. రైట్. కే నుంచి ఎఫ్కి ఆన్సర్ రావాలి. ఇలా చూడండి, కే నుంచి ఎఫ్కి ఆన్సర్ రావాలి. కే నుంచి ఎఫ్కి ఆన్సర్స్ వస్తున్నప్పుడు జాగ్రత్తగా చూడండి. నేను రివర్స్ వస్తున్నాను కదా, రివర్స్ వస్తున్నప్పుడు ఫస్ట్ హ్యాష్ అంటే ఎంత, 0. దీని గురించి మార్చాల్సిన అవసరం లేదు. డాలర్, నార్మల్గా డాలర్ అంటే ఇది, కానీ రివర్స్ వస్తున్నాను కాబట్టి ఇది తీసుకోవాలా, అంటే ఎంతది 1. నెక్స్ట్ ఇంకా ముందుకు వస్తా, @ నార్మల్గా అయితే @ అంటే ఇదమ్మా, కానీ రివర్స్ వస్తున్నాను కాబట్టి యాంపర్సెంట్ అవుతుంది. యాంపర్సెంట్ అంటే నెంబర్ ఎంత, 2. ఇలా తీసుకున్నా. ఓకేనా. సో వీటన్నిటిలో చిన్నది ఏంటి సార్, ఇప్పుడు ఈక్వల్ అనేది తీసుకోలేము, 0 అనేది నథింగ్ అనమాట. సో చిన్నది ఏంటి, 1 కదా. 1 అంటే మీనింగ్ ఏంటి, పర్సంటేజ్ అని మీనింగ్ అనమాట. అంటే కేకి ఎఫ్కి మధ్యలో ఏముండొచ్చు, పర్సంటేజ్ ఉండొచ్చు. చూడండి, కే నుంచి ఎఫ్కి మధ్యలో పర్సంటేజ్ అని ఇచ్చారు, నాకు అదేనా వచ్చింది ఆన్సర్. దట్స్ ఇట్, ఇది ఆన్సర్ అయిపోయినట్టే. రెండోది F% అని తీసుకుంటా. F% అంటే ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి, ఇలా కావాలి నాకు. ఒక F% అనేది ఆన్సర్ కావాలి. ఫస్ట్ ఎఫ్ నుంచి టీ కదా వెళ్తున్నా, ఇబ్బంది ఏం లేదు. @ అంటే ఏంటి సార్, ఇది 2 @ అంటే 2 డాలర్ అంటే 1 ఓకేనా. ఇటు నుంచి వెళ్ళినప్పుడు ఒక ఆన్సర్ వచ్చింది, నేను ఇలా వెళ్తుంటే ఒక ఆన్సర్ వస్తుంది అనమాట. రైట్. సో అప్పుడు ఏం ఆన్సర్ తీసుకుందామని చూద్దాం ఒకసారి. సో ఇటు నుంచి వెళ్తున్నప్పుడు F@ అంటే నాకు 2 1 ఆన్సర్ ఎంత రావాలి, 1 రావాలి. 1 అంటే ఏంటమ్మా, డాలర్ అనమాట. అంటే ఎఫ్కి టీకి మధ్య ఏముండాలి, డాలర్ ఉండాలి. కానీ వాళ్ళు ఏమి ఇచ్చారు, పర్సంటేజ్ ఇచ్చారు. అందువల్ల ఇది ఆన్సర్ కాదు, ఇది మాత్రమే ఆన్సర్. ఇది మాత్రం ఆన్సర్ అంటే ఆన్సర్ పెడతాం, ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, జాగ్రత్త వినండి. ఆన్సర్ చేసేటప్పుడు సింపుల్గా ఫాస్ట్గా అయిపోవాలి అంటే ఇదే పద్ధతి అనమాట. సో ఫస్ట్ నాకు కే నుంచి ఎఫ్ కావాలి కాబట్టి ఇలా కే నుంచి ఎఫ్కి వస్తున్నప్పుడు రివర్స్ వస్తున్నా, జాగ్రత్త చూడండి. ఇది చూడండి, కే నుంచి ఎఫ్కి వస్తున్నప్పుడు హ్యాష్ అంటే 0, డాలర్ అంటే పైకి వెళ్ళాలి, రివర్స్ వస్తున్నాను కాబట్టి అంటే 1. అదేవిధంగా @ పైకి వెళ్ళాలి 2. 210 అంటే ఆన్సర్స్గా ఏం మిగులుతుంది, 1 మిగులుతుంది. 1 అంటే ఏంటో యాక్చువల్గా పర్సంటేజ్, ఆ పర్సంటేజ్ రెండు మధ్యలో ఉంది కాబట్టి ఆన్సర్ పెట్టేసాయి. ఎఫ్కి టీకి రా. ఇప్పుడు ఎఫ్కి టీకి వస్తున్నప్పుడు ఎఫ్ నుంచి టీకి వెళ్ళాలి అంటే @ అంటే ఏంటి, 2 డాలర్ అంటే 1 ఇలా వెళ్ళచ్చు. ఎందుకంటే ఎఫ్ నుంచి టీకి వెళ్తున్నప్పుడు సింబల్స్ మార్చాల్సిన అవసరం లేదు, రివర్స్ వస్తున్నప్పుడే మార్చుకోవాలి కాబట్టి. అప్పుడు ఆన్సర్ వస్తుంది 2 1 అంటే 1 ఆన్సర్ వస్తుంది. 1 అంటే ఏంటమ్మా, డాలర్ ఉండాలి. ఈ రెండు మధ్య ఏముండాలి, నాకు డాలర్ ఉండాలి. కానీ ఏమి ఇచ్చారు, పర్సంటేజ్ ఇచ్చారు కాబట్టి ఛాన్స్ ఉండదు. ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. ఈ విధంగా డీకోడ్ చేయకుండానే ఆన్సర్ చేయొచ్చు. ఇలా ఇచ్చారు చూడండి ఈక్వేషన్. ఇది ఈక్వేషన్ అమ్మా. ఫస్ట్ ఎస్కి జీకి రిలేషన్ కావాలి సార్ నాకు. ఎస్కి జీకి కావాలి. ఎస్ నుంచి జీకి వెళ్తున్నప్పుడు పర్సంటేజ్ ఇలాగే వెళ్తుంది కదా, రివర్స్ చేయాల్సిన అవసరం లేదు. పర్సంటేజ్ అంటే 1, @ అంటే 2 ఒకసారి అన్నీ వస్తే అన్ని 1 2 1 2 1 2 రావాలి, లేదా 1 2 1.
అంటే అన్ని డాష్లు రావాలి, అన్ని సింగిల్ నెంబర్ రావాలి. కానీ ఇక్కడ చూడండి 1 వచ్చి 2 డాష్ వచ్చిందంటే ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయని దాని మీనింగ్ అనమాట. ఇక్కడ ముందుకు వెళ్ళలేము ఆన్సర్. నెక్స్ట్ డి పర్సెంటేజ్ బి అవుతుందని అడిగారు. డి నుంచి బీకి వస్తున్నప్పుడు జాగ్రత్తగా గమనించి ఇక్కడ నుంచి చూసుకుంటూ వెళ్ళాలి. సో డాలర్ అంటే 1 డాష్, నెక్స్ట్ హ్యాష్ అంటే 0, యాంపర్సైడ్ అంటే 2. మళ్ళీ ఇక్కడ చూడండి 1 డాష్ తర్వాత 2 వచ్చిందమ్మా. 1 డాష్ తర్వాత 2 వచ్చిందని దాని మీనింగ్ ఏంటి? ఆపోజిట్ సింబల్స్ వచ్చేసినాయి. సో కాబట్టి ఇక్కడ కూడా ఛాన్స్ లేదు, ఈ రెండు కాదు. కాబట్టి ఆన్సర్ పెట్టుకోవాలి, నేదర్ 1 నాట్ 2 అని పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టిన ఇలాంటి మోడల్ చేస్తున్నప్పుడు నేదర్ నాట్ 2 వెళ్తున్నప్పుడు రెండు రాంగ్ కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకోండి ఏమైనా ఏదిరా ఛాన్స్ ఉందనేది. ఎందుకంటే ఏదిరా రావాలంటే ఖచ్చితంగా ఏమవ్వాలి, రెండు సేమ్ వేరియబుల్స్ అయి ఉండాలి. ఎక్కడ రెండు సేమ్ వేరియబుల్స్ ఇచ్చారా? అసిఫలా, కాబట్టి ఛాన్స్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూద్దాం. తక్కువ టైంలో ఆన్సర్ చేయడానికి మనం ఏం చేద్దామని అంటే ఫస్ట్ ఇక నాకు టీ నుంచి హెచ్కి ఆన్సర్ కావాలమ్మా. టీ నుంచి హెచ్కి ఆన్సర్ కావాలంటే టీ నుంచి హెచ్ ఇది. ఫస్ట్ ఎట్ ద రేట్ అంటే ఎంత? 2 డాష్. యాంపర్సెంట్ అంటే 2 డాష్ అంటే ఆపోజిట్లు కదమ్మా, సో ఛాన్స్ లేదు. నెక్స్ట్ వై డాలర్ హెచ్ అని ఇచ్చారు. వై నుంచి హెచ్ చూసుకోవాలి. వై నుంచి హెచ్ చూసుకుని నువ్వు ఇలా వెళ్తున్నప్పుడు ఆబ్వియస్గా 2 డాష్ 2 తగులుతాయి కదా, అంటే అది కూడా ఆన్సర్ రాదనే కదా దాని మీనింగ్. ఈ రెండు రాంగ్ ఆన్సర్. కంగారు పడి మన రెండు రాంగ్ ఆన్సర్స్ కదా అని చెప్పి నేదర్ 1 నాట్ 2 పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ ఆబ్వియస్గా మనకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఏం చేద్దాం, ఎందుకంటే నేదర్ వెంటనే పెట్టేసుకోకండి. ఎందుకంటే ఒకవేళ ఏమైనా వేరియబుల్స్ ఈ రెండు రాంగే, వెరీ గుడ్, ఎందుకంటే ఆపోజిట్ సింబల్స్ వస్తున్నాయి కాబట్టి రాంగే. ఇప్పుడు ఇక్కడ చూడండి రెండిట్లో హెచ్ కామన్గా ఇచ్చారు. ఎప్పుడైతే రెండు వేరియబుల్స్ కామన్గా ఉన్నాయో టీ ఈజ్ ఈక్వల్స్ టు వై అని ఇచ్చారు. లేదు చూడండి, వై హ్యాష్ టీ అంటే మీనింగ్ ఏంటమ్మా? వై ఈజ్ ఈక్వల్స్ టు టీ అనే కదా. అంటే దాని మీనింగ్ ఏంటి? వై యాంపర్సెంట్ హెచ్ అని ఇచ్చినట్టు, వై ఈజ్ తర్వాత ఇక్కడ డాలర్ అంటే వై లెస్ దెన్ హెచ్ అని ఇచ్చినట్టు అనమాట. వై డాలర్ హెచ్ అంటే రెండిట్లో ఏంటి? రెండిట్లో సేమ్ వేరియబుల్స్ ఉన్నాయి, రెండు రాంగ్ అయినాయి, రెండు కూడా ఎదురాలు అవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఒక్కటి జాగ్రత్త చెక్ చేసుకోండి. రెండు రాంగ్ అయిపోయి రెండిట్లో అసలు కామన్ వేరియబుల్స్ లేదంటే హ్యాపీగా నేదన్నారు పెడతారు. ఒకవేళ కామన్ వేరియబుల్ ఒకటి కనిపించినా సరే ఖచ్చితంగా అది ఎదురాలు అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. రైట్ సార్? సో దిస్ ఈస్ రిలేటెడ్ టు ఇన్ఈక్వాలిటీస్. అది కూడా డైరెక్ట్ ఇన్ఈక్వాలిటీస్ నార్మల్ మనకి ప్రిలిమ్స్ లెవెల్లో చేసేటప్పుడు నార్మల్గా ఇన్ఈక్వాలిటీస్ ఇస్తే చేయగలమమ్మా. బట్ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువగా మనకి మెయిన్స్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. ఇన్ కేస్ ఇప్పుడు ఏంటంటే ప్యాటర్న్స్ చేంజ్ చేస్తున్నా అంటున్నారు కాబట్టి తెలియదు, మెయిన్స్లో క్వశ్చన్స్ తీసుకొచ్చి ప్రిలిమ్స్లో కూడా పెట్టవచ్చు. కాబట్టి మనం ఈ త్రిశూల్ ప్రోగ్రాంలో కొంచెం ఎఫెక్టివ్గా మెయిన్స్లో అడిగే వాటిని కూడా మనం ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రమ్ డైరెక్షన్స్ కాన్సెప్ట్. డైరెక్షన్స్ కాన్సెప్ట్ నుంచి చేస్తున్నాము. ఇది కూడా నార్మల్ డైరెక్షన్స్ కాదు, రిలేటెడ్ టు మెయిన్స్ రిలేటెడ్ డైరెక్షన్స్ అనమాట. రైట్? సో ఈ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేద్దాం మనం ఒకసారి. చూడండి, A3B మీన్స్ పాయింట్ ఏ ఈజ్ నార్త్ ఆఫ్ పాయింట్ బి అని ఇచ్చారు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు ఇచ్చినా సరే డైరెక్ట్గా ఇవ్వకుండా ఏం చేస్తున్నా దానికి కొంచెం కోడ్స్ యాడ్ చేసి డైరెక్షన్ మనం ఈజీగా చేయగలము, కాకపోతే కోడ్స్ యాడ్ చేసి ఇచ్చారనమాట. చూద్దాం. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈక్వేషన్ మనకు పర్ఫెక్ట్గా గుర్తుండటానికి వాళ్ళు ఇచ్చిన దాన్ని సింపుల్ ఇలా రాసి పెట్టేసుకోవాలి. ఎలా అంటే 3 మీన్స్ A3B మీన్స్ పాయింట్ ఏ ఈజ్ నార్త్ ఆఫ్ పాయింట్ బి. సో 3 అంటే నార్త్ అని మీనింగ్ అనమాట. 4 ఇక్కడ చూడండి, A4B మీన్స్ పాయింట్ బి సౌత్ ఆఫ్ పాయింట్ ఏ. ఇప్పటివరకు ఏముంది? ఏ ఈజ్ నార్త్ ఆఫ్ బి, ఏ ఈజ్ సౌత్ ఆఫ్ బి అంటే ఇబ్బంది లేకపోయేది. రివర్స్లో ఇచ్చారు చూడండి, బి సౌత్ ఆఫ్ ఏ అని ఇచ్చారు. సో బి సౌత్ ఆఫ్ బి అంటే సౌత్లోనే రాస్తారు, కాకపోతే రివర్స్ రాసుకోవాలి. కాబట్టి ఇది కండిషన్ ఉందమ్మా, జాగ్రత్త. స్టార్ పెట్టినట్టు మీనింగ్ ఏంటి? రివర్స్లో రాయాలి అని దాని మీనింగ్ అనమాట. రైట్? నెక్స్ట్ A7B మీన్స్ ఏ ఈజ్ ఈస్ట్ ఆఫ్ బి. సో ఏ నుంచి బీకి అన్నారు కాబట్టి ఇబ్బంది లేదు, 7 ఇక్కడ పెట్టుకున్నా. A8B మీన్స్ బి ఈజ్ వెస్ట్ ఆఫ్ ఏ. బి ఈజ్ వెస్ట్ ఆఫ్ ఏ అంటే మళ్ళీ ఇక్కడ ఏమి ఇచ్చారు? రివర్స్ ఇచ్చారనమాట. అంటే ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 4 కానీ 8 కానీ వచ్చినప్పుడు, అంటే సౌత్ కానీ వెస్ట్ గురించి అడిగినప్పుడు మాత్రం మనం రివర్స్లో వాల్యూస్ తీసుకోవాలి. అలా కాకుండా ఈస్ట్ నార్త్ ఇచ్చినప్పుడు నార్త్ ఈస్ట్ ఇచ్చినప్పుడు మాత్రం డైరెక్ట్గా వాల్యూస్ తీసుకోవచ్చు అని దాని మీనింగ్ అనమాట. ఇక్కడ కాకుండా ఇంకేమి ఇచ్చారు? ఇఫ్ ద నెంబర్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ ఆడ్. ఒకవేళ ఏకి బీకి మధ్యలో కానీ ఆడ్ నెంబర్ ఉంటే దాన్ని యాడ్ 2 టు ద నెంబర్. ఆడ్ అయితే +2 చేయమంటున్నారు. ఇఫ్ ద నెంబర్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ అన్ ఈవెన్. ఒకవేళ ఈవెన్ అయితే మాత్రం అప్పుడు ఏం చేయమంటున్నారు? -1 చేయమంటున్నారు అనమాట. చేయమన్న తర్వాత మనకి ఇక్కడ ఈ ఈక్వేషన్ ఇచ్చారు. ఫస్ట్ మనం ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేసుకొని ఆన్సర్ని కంప్లీట్ చేసుకోవాలి. రైట్? ఒకసారి స్టార్ట్ చేద్దాం సార్. మనం ఈ క్వశ్చన్స్ కూడా చేసేటప్పుడు రిలేషన్ చూసుకోండి. ఫస్ట్ హెచ్జీ ఉందాం. హెచ్జీ తర్వాత మళ్ళీ లింక్ ఎక్కడ ఉంది? నాకు వీటికి మళ్ళీ లింకు హెచ్ ఇక్కడ ఉంది, హెచ్జేకి జేకే అని ఉంది.
మళ్ళీ కేఓ అని ఉంది, ఓఎం అని ఉంది, ఎంఎల్, ఇలా రిలేషన్ అయితే ఉంది. ఫస్ట్ చూద్దాం హెచ్ అండ్ జీ చూద్దాం సార్. 3 అంటే యాసిడ్గా రాయటమే కదమ్మా, హెచ్ ఈజ్ నార్త్ ఆఫ్ జీ అని తీసుకుంటాను నేను, ఇందులో ఇబ్బంది ఏం లేదు మనకి. సో సింపుల్గా హెచ్ ఈజ్ నార్త్ ఆఫ్ జీ. ఎంత నార్త్ అని ఇచ్చారు? 3 నార్త్ అని ఇచ్చారు. ఆడ్ నెంబర్ అయితే ఏం చేయమన్నారు? +2 చేయమన్నారు కదా. సో 5 తీసుకున్నానమ్మా నేను ఇక్కడ. ఓకేనా, హెచ్ ఈజ్ నార్త్ ఆఫ్ జీ 5. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ దీని హెచ్ గురించి ఇక్కడ ఇచ్చారు చూడండి, J8H అని ఇచ్చారు. 8 అంటే మీనింగ్ ఏంటి? వెస్ట్ అని మీనింగ్. కాబట్టి జే ఈజ్ వెస్ట్ ఆఫ్ హెచ్ కాదు, హెచ్ ఈజ్ వెస్ట్ ఆఫ్ జే, రివర్స్ తీసుకోవాలన్నమాట. అంటే హెచ్ని వెస్ట్లో పెట్టి మనం ఇటువైపు వెళ్ళాలి. ఓకేనా, 8 అని ఇచ్చారు అంటే దాని మీనింగ్ ఏంటి? ఒకటి మైనస్ చేయమని, అప్పుడు 7 తీసుకోవాలి. సో జే ఇక్కడికి వచ్చిందనమాట. ఓకేనా సార్, ఇక్కడ చూడండి, ఇందులో మనం ఇది కంప్లీట్ చేసుకున్నాము, ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు J4K అని ఉంది, జేకి లింక్ అక్కడ ఉంది కదా. సో J4K, 4 అంటే ఏంటి? సౌత్. నార్మల్గా అయితే జే ఈజ్ సౌత్ ఆఫ్ కే అని చదవాలి, కానీ స్టార్ పెట్టానంటే మీనింగ్ ఏంటి? రివర్స్లో చదవాలి. కే ఈజ్ సౌత్ ఆఫ్ జే, అది కూడా ఎంత? 3 మీటర్స్ తీసుకోవాలి. ఎందుకనంటే ఇక్కడ 4 అని ఉందంటే ఈవెన్ ఉంటే ఏం తీసుకోవాలి? -1 తీసుకోవాలి కదమ్మా. సో ఏమని తీసుకుంటాం మనం? కే ఈజ్ సౌత్ ఆఫ్ జే ఫర్ 3 మీటర్స్. ఇలా 3 మీటర్స్ డిస్టెన్స్లో కే ఉందన్నమాట. ఓకేనా, కే ఈజ్ సౌత్ ఆఫ్ జే. ఇది అయిపోయింది. మళ్ళీ జేకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇచ్చారు? కేకి సంబంధించి ఇక్కడ ఇచ్చారు, O7K అని ఇచ్చారు. కేకి లింక్ ఇక్కడ దొరికింది. O7K, 7 అంటే నార్మల్గా కదా, రివర్స్ ఏం చేయక్కర్లా. దాని మీనింగ్ ఏంటి? O ఈజ్ ఈస్ట్ ఆఫ్ కే, 7కి +2 కలపాలి కాబట్టి O ఈజ్ 9 మీటర్స్ ఈస్ట్ ఆఫ్ కే. O ఈజ్ 9 మీటర్స్ ఈస్ట్ ఆఫ్ కే. కే నుంచి 9 మీటర్స్ ఈస్ట్లోకి O రాసుకోవాలి. ఓకేనమ్మా, O రాసుకోవాలి 9 మీటర్స్ ఈస్ట్. ఎందుకు అంటే ఇది డైరెక్ట్గా ఇచ్చారు, ఇందులో మనకి ఎటువంటి రివర్స్ లేదు. O ఈజ్ 9 మీటర్స్ ఈస్ట్. 9 ఎందుకు రాసాం? ఆడ్ +2 చేయాలి కాబట్టి రాసాం. క్లియర్ ఇక్కడ వరకు? నెక్స్ట్ వన్ O7K అయిపోయిన తర్వాత అప్పుడు O4M తీసుకునేది, ఓ లింక్ ఉంది కాబట్టి. O4M అని అంటే ఫస్ట్ 4 అంటే ఏంటి? సౌత్. O ఈజ్ సౌత్ ఆఫ్ M యాక్చువల్గా తీసుకోవాలి, రివర్స్లో రాయాలి కాబట్టి M ఈజ్ సౌత్ ఆఫ్ O తీసుకుంటాం. M ఈజ్ సౌత్ ఆఫ్ O తీసుకొని అది కూడా ఈవెన్ కాబట్టి -1 చేసుకుంటాం. M ఈజ్ సౌత్ ఆఫ్ O. ఎంత సౌత్? 3 మీటర్స్, ఎందుకంటే అక్కడ 4 ఇచ్చారు కాబట్టి -1 చేసుకుంటే 3 వస్తుంది అనమాట. సో O4M అయిపోయింది. నెక్స్ట్ M8L అని ఇచ్చారు, ఎంతో లింక్ ఉంది నెక్స్ట్ దాంట్లో. M8L, 8 అంటే మీనింగ్ ఏంటమ్మా? వెస్ట్ అని మీనింగ్. నార్మల్గా అయితే M ఈజ్ వెస్ట్ ఆఫ్ L అవ్వాలి, కానీ రివర్స్ కాబట్టి L ఈజ్ వెస్ట్ ఆఫ్ Mగా తీసుకోవాలి. L ఈజ్ వెస్ట్ ఆఫ్ M తీసుకోవాలి, అది కూడా 7 మీటర్స్. ఓకేనా, ఇక్కడ ఇది 9 కదమ్మా, 7. L ఈజ్ వెస్ట్ ఆఫ్ M తీసుకున్నాను. సో ఇది కూడా అయిపోయింది. ఇంకేం మిగిలింది నాకు? N3L అని మిగిలింది. N3L అంటే ఏంటి? N ఈజ్ 3 మీటర్స్ నార్త్ ఆఫ్ L, రైట్. N ఈజ్ 3 మీటర్స్ నార్త్ ఆఫ్ L అనేది నేను తీసుకోవాలన్నమాట, రైట్. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది 5 మీటర్స్, 3 మీటర్స్ కిందకు వచ్చాను, 9. ఇక్కడ నుంచి మళ్ళీ O అండ్ Mకి వచ్చేసరికి 4 మీటర్స్ కాబట్టి 3 మీటర్స్ తీసుకున్నాను, 7 మీటర్స్. ఇక్కడ ఏమి ఇచ్చారు? N3L అని ఇచ్చారు. N3L అంటే ఆడ్ అంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి కదమ్మా, యాడ్ చేయాలి కాబట్టి N ఈజ్ 5 మీటర్స్ నార్త్ ఆఫ్ L. 5 మీటర్స్ అంటే ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది, ఇది కాకుండా కొంచెం ఎక్స్ట్రా పైకి వెళ్ళాలి 2 మీటర్స్ వచ్చేలా. అప్పుడు N ఇక్కడ రాసుకోవచ్చు, అంటే ఇది 2 ఉంటుంది, ఇది 3 ఉంటుంది అనమాట. 3 + 2 ఇది 5 అనమాట. సో ఇది మొత్తం వాళ్ళు ఇచ్చిన స్టోరీ సార్. అంటే నార్మల్గా మనం చేసేటప్పుడు డైరెక్షన్స్ ఈజీగా చేయగలరు, బట్ ఇలాంటి మెయిన్స్ లెవెల్ క్వశ్చన్ వచ్చేటప్పుడు మాత్రం నీట్గా ఫాస్ట్గా చేయాలని అంటే ఫస్ట్ డైరెక్షన్ ఇలా ఈక్వల్గా పెట్టుకుంటారు. ఏదైతే రివర్స్ ఇస్తున్నారో అది చాలా ఇంపార్టెంట్. రివర్స్ ఇచ్చినప్పుడు ఇలా సింబల్తో పెట్టుకుని మనకి ఇమీడియట్ క్లారిటీ ఉంటుందన్నమాట, అప్పుడు కనెక్టివిటీ ఈజీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇది మనకు వచ్చిన డైరెక్షన్ అమ్మా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి వాళ్ళు ఏమి ఇచ్చారు. ఫస్ట్ ఇఫ్ N7I, 7 అంటే ఏంటి? ఈస్ట్ అనమాట. N ఈజ్ ఈస్ట్ ఆఫ్ I. ఓకేనా, N ఈజ్ ఈస్ట్ ఆఫ్ I, దెన్ ద లైన్ కనెక్టింగ్ ద పాయింట్ ఇంటర్సెక్ట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లైన్ అని ఇచ్చారనమాట. N7I, 7 అంటే ఆడ్ కాబట్టి +2 తీసుకుంటాం. N ఈజ్ 9 మీటర్స్ ఈస్ట్ ఆఫ్ I. N ఈజ్ 9 మీటర్స్ ఈస్ట్ ఆఫ్ I. 9 మీటర్స్ అంటే ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంటుందమ్మా? ఆల్రెడీ 7, 9 కదా, 9లో 7 వచ్చారంటే ఇక్కడ 2 ఉంటుంది కదా, ఇదొక 2, ఇదొక 2, ఇదొక 2 అనమాట. దీని తర్వాత 9 మీటర్స్ కాబట్టి దీని వరకు వస్తాను ఇలా, ఇది 7 కాబట్టి. సో ఇది N ఈజ్ 9 మీటర్స్ ఈస్ట్ ఆఫ్ I ఇలా ఇచ్చారు. ఇప్పుడు ఇలా ఇస్తే మనం అడిగారు చూడండి, దెన్ ద లైన్ కనెక్టింగ్ ద పాయింట్స్ ఇంటర్సెక్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లైన్ అని ఇచ్చారు. ఇందులో దేంతో ఇంటర్సెక్ట్ అవుతుందని అడిగారు సార్. చూడండి, దేంతో ఇంటర్సెక్ట్ అవుతుంది సార్? ఇది ఇలా లైన్లో వెళ్తున్నప్పుడు ఫస్ట్ దేంతో ఇంటర్సెక్ట్ అవుతుంది? ఇది K అండ్ J అనే లైన్తో ఇంటర్సెక్ట్ అవుతుంది అనమాట. సో K అండ్ J లైన్తో ఇంటర్సెక్ట్ అవుతుంది కాబట్టి
ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4 of the following 5 are alike in a certain way and form a group which does not belongs to group అని ఇచ్చారనమాట. చూద్దాం. ఫస్ట్ కే అండ్ ఎం, ఇంక ఇది అవసరం లేదా మీరు తీసేస్తున్నా, కింద ఇచ్చిన కండిషన్ ఇది ఎల్లో కలర్లోది. 4 of the following 5 are alike in a certain way based on their position in the given arrangement. Which of the one of the does not belongs to group అని ఇచ్చారు. ఫస్ట్ కే అండ్ ఎం అని ఇచ్చారు. సో కే అండ్ ఎం అంటే ఇలా ఉన్నాయి, కే అండ్ ఎం ఇలా ఉన్నాయి. కే అండ్ జీ, కే అండ్ జీ ఇలా ఉంది. జీ అండ్ ఎల్, సో జీ అండ్ ఎల్ కూడా ఇలా ఉంది. నెక్స్ట్ జే అండ్ ఓ, జే అండ్ ఓ కూడా ఇలా ఉంది. నెక్స్ట్ వన్ హెచ్ అండ్ కే, హెచ్ అండ్ కో కూడా ఇలా ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి, జేఓ సౌత్ ఈస్ట్ వైపు వెళ్తుంది, కేఎం సౌత్ ఈస్ట్ వైపు వెళ్తుంది, హెచ్కే సౌత్ ఈస్ట్ వైపు వెళ్తుంది, జిఎల్ సౌత్ ఈస్ట్ వైపు వెళ్తుంది. ఇది ఒక్కటే మాత్రమే, కేజీ మాత్రమే సౌత్ వెస్ట్ వైపు వస్తుంది. కాబట్టి ఇలా వచ్చింది, ఇది ఒకటే డిఫరెంట్గా ఉంది. ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. మిగతా మూడిటితో కంపేర్ చేసి అది డిఫరెంట్గా ఉందని చెప్పొచ్చు. రైట్, సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఇఫ్ P is 1 meters to the south of J and Q, sorry, if P is 1 meters to the south of J, P is 1 meter south of J అంటే ఇక్కడ P వస్తుందమ్మా. P is 1 meter south of J and Q is intersecting the points of line KO and NL. KOని ఎన్ఎల్ని ఇంటర్సెక్ట్ చేస్తున్న పాయింట్ పేరు ఏం పెట్టుకోమన్నారు, క్యూ పెట్టుకోమన్నారు అనమాట. క్యూ అయితే దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఫార్మ్డ్ బై పీకేక్యూఎన్. అప్పుడు పీకేక్యూఎన్ అనే ఈ స్క్వేర్ యొక్క ఏరియా ఎంత అవుతుందని అడిగారు. ఇటువైపు 2 ఉంది, స్క్వేర్ అంటే ఒక సైడ్ ఇదే కాబట్టి సైడ్ స్క్వేర్ చేస్తే సరిపోతుంది కదమ్మా. మొత్తం అన్ని వైపులు ఒకలా ఉంటాయి కాబట్టి సైడ్ స్క్వేర్ చేస్తే 2 స్క్వేర్ 4. ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అబ్జర్వ్ దిస్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మీద మనకి 3 మార్క్స్ అడుగున్నారు. ఒకవేళ ఇదే కానీ మెయిన్స్లో అడిగింది 2 మార్క్స్ అడిగితే మనకి ఎక్కువ స్కోర్ వస్తుంది, 6 మార్క్స్ వరకు స్కోర్ చేయొచ్చు. బట్ ఇలాంటి క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో అడిగినా ఆశ్చర్యపోకల్లా ప్యాటర్న్ చేంజ్ అయింది. కాబట్టి ఒకవేళ మెయిన్స్లోనే ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఇప్పటి నుంచి మనకి ప్రాక్టీస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. రైట్ సార్. సేమ్ అలా కోడింగ్ డీకోడింగ్ నుంచి మనకి రెగ్యులర్గా ఎస్బీఐ క్లర్క్ దాంట్లో ఎస్బీఐలో క్లరికల్ లెవెల్లో రెగ్యులర్గా అడిగే మోడల్ సార్ ఇది. ఫస్ట్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ పీపుల్ అని ఇచ్చారు. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ పీపుల్ అంటే చూడండి ఒకసారి, పీపుల్ అనే వర్డ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది, సెకండ్ దాంట్లో లేదు, థర్డ్ దాంట్లో పీపుల్ కనిపిస్తుంది, ఫోర్త్ దాంట్లో లేదు. ఈ రెండులో కామన్గా ఏముందంటే చూడండి ఒకసారి, క్యూవి కామన్గా ఉంది, దెర్ ఈస్ నో ఎస్వి, దెర్ ఈస్ నో సిఆర్ అండ్ దెర్ ఈస్ నో ఎంసిటీ. సో ఆబ్వియస్గా ఆన్సర్ ఏం పెట్టచ్చు, క్యూవి అని పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ బిగ్ రెయిన్ అని ఇచ్చారు చూడమ్మా. బిగ్ అనే దానికి రెయిన్ అనే దానికి ఆన్సర్ ఏమవుతుందని అడిగారు. ఫస్ట్ దాంట్లో బిగ్ లేదు, సెకండ్ దాంట్లో బిగ్ ఉంది, థర్డ్ దాంట్లో బిగ్ లేదు, ఫోర్త్ దాంట్లో బిగ్ ఉంది, ఈ రెంట్లో బిగ్ ఉంది అనమాట. ఈ రెంట్లో కామన్గా ఏమున్నాయి చూడండి, బీపీ లేదమ్మా, యూఏఎన్ లేదు, ఎఫ్ఎల్ ఉంది, కేఎల్బి ఉంది. అంటే ఎఫ్ఎల్ కేఎల్బి, ఎఫ్ఎల్ అవ్వచ్చు లేదా కేఎల్బి అవ్వచ్చు. ఏంటి బిగ్ అంటే. నెక్స్ట్ రెయిన్ అనే దానికి చూద్దాం ఒకసారి. రెయిన్ అనేది అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దాంట్లో రెయిన్ లేదు, రెండో దాంట్లో రెయిన్ ఉంది, మూడో దాంట్లో లేదు. చూడండి, ఫస్ట్ దాంట్లో లేదు, రెండో దాంట్లో రెయిన్ లేదు, మూడో దాంట్లో ఉంది, నాలుగో దాంట్లో. అంటే ఇక్కడ మాత్రమే ఆన్సర్ ఉండాలి, ఇంకెక్కడ ఉండకూడదు. చూడండి, ఏహెచ్ ఎక్కడా రిపీట్ కాలా, ఎల్ఆర్డి ఫస్ట్లో లేదు, సెకండ్లో లేదు, ఎక్కడ లేదు. జిఎల్ అది కూడా ఎక్కడా రిపీట్ కాలా, క్యూవి రిపీట్ అయింది. అంటే ఏహెచ్ కానీ ఎల్ఆర్డి కానీ జిఎల్ ఏదైనా అవ్వచ్చు. ఓకేనా, ఏంటంటే అవ్వచ్చు, ఏహెచ్ ఎల్ఆర్డి అవ్వచ్చు, జిఎల్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు మనకు ఆన్సర్ ఏం అడిగారు చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కుడ్ బి ద కోడ్ ఫర్ బిగ్ రెయిన్ అని ఇచ్చారు. కుడ్ బి అన్నప్పుడు ఆన్సర్ ట్రై చేయాలి. అలా కాకుండా వాట్ ఈస్ ద కోడ్ అని ఇచ్చారనుకో, కెన్ నాట్ బి డిటర్మిన్ పెట్టేసే. కానీ కుడ్ బి అన్నారంటే ఒకసారి పాసిబిలిటీ ఏమైనా ఉందని అడుగుతున్నారు అనమాట. అప్పుడు ఖచ్చితంగా నువ్వు చెక్ చేస్తుంది ఏంటి చూడు ఒకసారి, ఎఫ్ఎల్ ఏహెచ్ ఇవ్వచ్చు, ఎఫ్ఎల్ ఎల్ఆర్డి ఇవ్వచ్చు, ఎఫ్ఎల్ జిఎల్ ఇవ్వచ్చు, లేదా కేఎల్బితో ఈ 3 కాంబినేషన్ ఇవ్వచ్చు అనమాట. ఒకసారి ఆప్షన్ చూడండి, ఫస్ట్ ఆప్షన్లో ఎఫ్ఎల్ జిఎల్ అని ఇచ్చారు. ఎఫ్ఎల్ జిఎల్ ఛాన్స్ ఉందా లేదా మనకి. నెక్స్ట్ ఏహెచ్ యూడబ్ల్యూ, ఏహెచ్తో యూఏడబ్ల్యూ లేదు, డబ్ల్యూక్యూ కేఎల్బి, కేఎల్బితో డబ్ల్యూక్యూ లేదు, ఎల్ఆర్డి ఏహెచ్ అని ఇచ్చారు. ఎల్ఆర్డి ఏహెచ్ రెండు ఒకదానివే,
ఇందులో ఒక దాంతో లింక్ అయ్యి ఉండాలి, లేదు. కేఎల్బి సిఆర్ఎన్, కేఎల్బి ఉంది తప్ప సిఆర్ఎన్ లేదు అంటే ఖచ్చితంగా ఆన్సర్ పెట్టుకోవచ్చు, ఆప్షన్ ఏలో ఉన్న ఆన్సర్ పెట్టవచ్చు. ఎందుకంటే ఇక్కడ జాగ్రత్తగా చదువుకున్న మీ క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు కుడ్ బి అనే మీనింగ్ మా వర్డ్ మాత్రం చాలా డేంజరస్. మీరు నార్మల్గా కుడ్ బి ఇవ్వకుండా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కోడ్ ఫర్ బిగ్ బ్రెయిన్ అంటే సింపుల్గా కెనాట్ బి డిటర్మిన్డ్ ఇస్ ద ఆన్సర్. ఎందుకంటే మనకి ఇన్ని పాసిబిలిటీస్ వస్తున్నాయి, కానీ కుడ్ బి అని అడిగారంటే దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద పాసిబిలిటీ, ఇంకేదైనా రాయొచ్చు అని మిమ్మల్ని అడుగుతున్నారు అనమాట. యూనివర్స్ ఈజ్ కోడెడ్ యాజ్ బీపీ అని ఇచ్చారు. సో ఫస్ట్ దాంట్లో యూనివర్స్ లేదు, సెకండ్ దాంట్లో యూనివర్స్ అని ఉంది, థర్డ్ దాంట్లో యూనివర్స్ లేదు, ఫోర్త్ దాంట్లో లేదు. సో సెకండ్ దాంట్లో యూనివర్స్ని ఏమని పిలవమంటున్నాడు, బీపీ అని తీసుకోమంటున్నాడు. యూనివర్స్ అంటే బీపీ అయిపోయింది. అలా అయితే వాట్ ఈస్ ద కోడ్ ఫర్ వరల్డ్ అని ఇచ్చారు. ఫస్ట్ దాంట్లో వరల్డ్ లేదు కదమ్మా, ఓన్లీ సెకండ్ దాంట్లో వరల్డ్ ఉంది, థర్డ్ దాంట్లో లేదు, ఫోర్త్ దాంట్లో లేదు. అప్పుడు వరల్డ్ ఇక్కడ మాత్రమే ఉన్నదే ఆన్సర్ అవుతుంది. చూడండి, యుఏఎన్ పైన లేదు, యుఏఎన్ లేదు, యుఏఎన్ లేదు. ఎఫ్ఎల్ కింద రిపీట్ అయిపోయింది, దీనికి సంబంధం లేదు. కేఎల్బి ఇక్కడ రిపీట్ అయిపోయింది, ఛాన్స్ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుద్ది, యుఏఎన్ అంటే వరల్డ్ అని తీసుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద పాసిబుల్ కోడ్ ఫర్ హ్యాపీ డేస్ అని ఇచ్చారనమాట. హ్యాపీ డేస్ అనే దానికి పాసిబుల్ కోడ్ ఏంటి? ఫస్ట్ ఇక్కడ హ్యాపీ లేదు, రెండో దాంట్లో హ్యాపీ లేదు, మూడో దాంట్లో హ్యాపీ అని ఉంది, నాలుగో దాంట్లో లేదు. సో హ్యాపీ అక్కడ మాత్రమే ఉంది కాబట్టి ఆన్సర్. నెక్స్ట్, డేస్ అనేది అసలు ఎక్కడ ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఆన్సర్ ఎలా వస్తుంది అంటే చూడండి ఒకసారి, హ్యాపీ ఇక్కడే ఉంది, ఇంకెక్కడా లేదంటే ఆన్సర్ ఏమవచ్చు, ఏహెచ్ అవ్వచ్చు, ఎల్ఆర్డి అవ్వచ్చు, జిఎల్ అవ్వచ్చు. ఇది మూడు ఇంకెక్కడా రిపీట్ కాలేదు కాబట్టి అప్పుడు కాంబినేషన్లు ఎలా ఉండాలి, ఏహెచ్తో ఒక న్యూ వర్డ్ రావాలి, లేదా ఎల్ఆర్డితో ఒక న్యూ వర్డ్ రావాలి, లేదా జిఎల్తో ఒక న్యూ వర్డ్ రావాలి. అలా మూడు న్యూ వర్డ్స్తో రావాలన్నమాట. కానీ చూడండి, ఫస్ట్ వన్ డిఎస్ఎల్ఆర్డి అని ఇచ్చారు. సో డిఎస్ఎల్ఆర్డి అంటే అసలు డిఎస్ ఉంది, ఎల్ఆర్డి అవుతుందో లేదు. ఎందుకంటే ఎల్ఆర్డి రెయిన్ కన్నా అవ్వచ్చు అనుకున్నాం ఇందాక, రెయిన్ కన్నా అవ్వచ్చు, హ్యాపీ కన్నా అవ్వచ్చు. కాబట్టి ఎల్ఆర్డితో డిఎస్ వస్తుందని మనం చెప్పలేము. నెక్స్ట్, జిఎల్ పిఓ అని ఇచ్చారు. జిఎల్ పిఓ అంటే పిఓ అనేది కొత్త పదం అనుకుందాం, కొత్త వర్డ్, ఎందుకంటే అక్కడ డేస్ అనేది కొత్తది కాబట్టి. బట్ జిఎల్ఏ అవుతుందని చెప్పగలవా? చెప్పలేవు. ఓకేనా. తర్వాత విబిఏహెచ్ అని ఇచ్చారు. విబిఏహెచ్ అంటే ఇక్కడ విబి అనేది లేనే లేదు, ఛాన్స్ లేదు. క్యూవిఎన్సి, క్యూవి అని ఆల్రెడీ ఎవరికి వెళ్ళిపోయింది, పీపుల్ అనేది దానికి వెళ్ళిపోయింది. సో ఖచ్చితంగా ఆన్సర్ పెట్టుకోవచ్చు, కెనాట్ బి డిటర్మిన్ పెట్టచ్చు. ఎందుకంటే ఈవెన్ దో పాసిబుల్ కోడ్ అడిగినా సరే, పాసిబుల్ కోడ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అవతల వాల్యూ మనకు క్లారిటీ వస్తేనే మనం చెప్పగలం. ఏహెచ్తో కొత్త పదం కానీ, ఎల్ఆర్డితో కొత్త పదం కానీ, జిఎల్తో కొత్త పదం కానీ రావాలన్నమాట. కానీ ఆ మూడిట్లో ఏది కన్ఫర్మో మనకు తెలియదు. సో కాబట్టి సింప్లీ గో విత్ కెనాట్ బి డిటర్మిన్డ్ అనమాట. మన అరేంజ్మెంట్స్ క్వశ్చన్స్ దగ్గర మనం వచ్చేసాం. ఇప్పుడు చూడండి ఏమి ఇచ్చారో, 7 persons ఆర్ సిట్టింగ్ అరౌండ్ హెప్టాగనల్ ట్యాబ్. హెప్టాగనల్ అంటే 7, హెప్టా అంటే 7 అనమాట. సచ్ దట్ 1 person is sitting at each corner facing inward. Each of them has secured different marks in a recent test. The marks scored by them were in ascending order clockwise starting from V. No 2 persons scored the same marks or consecutive numbers as marks. The pass marks in the test was 33 అని ఇచ్చారనమాట. ఇప్పుడు చూడండి సార్, మనం వాళ్ళు ఇచ్చింది ఏంటంటే హెప్టాగాన్ అని ఇచ్చారు. నార్మల్గా కొంచెం మీకు బాగా ఎక్స్పీరియన్స్ వస్తే మీరు హెప్టాగాన్ని కూడా ఇలా తీసుకోవచ్చమ్మా. హెప్టాగానే తీసుకోవాలని రూల్ ఏం లేదు, డైరెక్ట్గా మనం క్వశ్చన్స్ చేస్తున్నట్టు తీసేసుకోవచ్చు దాన్ని. ఇలా మనం ఎప్పుడు ఇలా తీసుకుంటాం కదా, ఇలా తీసేసుకోవచ్చు. 7 sides, దట్స్ ఇట్. ఇలా 7 sides ఉన్నట్టు తీసేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే అందరూ ఇన్సైడే చూస్తాం, మనకి ఎటువంటి ఇబ్బంది. అలా కాకుండా హెప్టాగాన్లో కార్నర్స్లో కొంతమంది, సైడ్స్లో కొంతమంది ఇలా ఉంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. హెప్టాగాన్ అని చెప్పారు, అందరూ కార్నర్స్లో ఉన్నారని చెప్తున్నారు, ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ఫేసింగ్ ఇన్సైడ్ అని చెప్పారు. సో కాబట్టి ఇబ్బంది ఏం లేదు, సర్కిల్ తీసుకుని ఆన్సర్ వస్తుంది అనమాట. ఈచ్ ఆఫ్ దెమ్ హ్యాస్ స్కోర్డ్ డిఫరెంట్ మార్క్స్ ఇన్ అ రీసెంట్ టెస్ట్ ఇక్కడ వరకు ఇచ్చారు. ఫస్ట్ ఏం చెప్పారు చూద్దాం. చూడండి సార్, క్యూ స్కోర్డ్ 61 అండ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ. సో 61 సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ. సో క్యూ ఎంత తీసుకుందామమ్మా, 61 తీసుకున్నా, జీకి సెకండ్ లెఫ్ట్లో ఉంది. ఎస్ స్కోర్డ్ 18 marks లెస్ దెన్ జీ. 18 marks లెస్ దెన్ జీ అంటే జీలోంచి 18 తీస్తే ఎస్, లేదా ఎస్ ప్లస్ 18 చేస్తే జీ. మన కన్వీనియంట్గా ఎలా అయినా రాసుకోవచ్చు. జీలోంచి 18 తీస్తే ఎస్ అవ్వచ్చు. ఎస్ స్కోర్డ్ 18 marks లెస్ దెన్ జీ. జీ కంటే 18 marks తక్కువ అంటే 18 ఎస్ కలిపితే జీ వస్తుందని. వి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎన్ అంట. వి అండ్ ఎన్ ఇద్దరు కూడా పక్క పక్కనే ఉండాలి. ఇది ఒక పాయింట్ ఇచ్చారు మనకి. తర్వాత ద డిఫరెన్స్ బిట్వీన్ ద మార్క్స్ స్కోర్డ్ బై ఈ అండ్ ఎన్ ఈజ్ 10. సో ఈకి ఎన్కి మధ్యలో ఉండే డిఫరెన్స్ ఎంత అంటే 10 marks అనమాట. ఇది ఒక పాయింట్ ఇచ్చారు.
ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ వి స్కోర్ 34 మార్క్స్. వి పక్కనే 34 మార్క్స్ వచ్చే పర్సన్ ఉండాలి. వి పక్కనే 34 మార్క్స్ వచ్చే పర్సన్ ఉండాలి. బి స్కోర్డ్ 7 మార్క్స్ మోర్ దెన్ వి. వి కంటే 7 మార్క్స్ కలిపితే బి వస్తుంది అనమాట. ఓకేనా, చూడండి. ద ఇమీడియట్ నైబర్ తర్వాత బి స్కోర్ 7 మార్క్స్ మోర్ దెన్ వి. ద సమ్ ఆఫ్ ద మార్క్స్ స్కోర్డ్ బై వి అండ్ ద వన్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జీ వాజ్ 85. సో జీకి ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్న పర్సన్కి ఈయన ప్లస్ వి కలిపితే ఎంత రావాలంట? 85 రావాలని చెప్తున్నారు అనమాట. వి అనే వ్యక్తి ఉన్న స్కోర్ని జీకి ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్న వ్యక్తి యొక్క స్కోర్ని కలిపితే 85 రావాలని చెప్తున్నారు. నెక్స్ట్ వి ఫెయిల్డ్ బై 4 మార్క్స్. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు చూడండి, ఒక స్టేట్మెంట్ ఇచ్చారమ్మా మనకి. ఏంటంటే ద పాస్ మార్క్స్ ఇన్ ద టెస్ట్ వాస్ 33. పాస్ మార్క్ రావాలంటే 33 మార్క్స్ రావాలి. వి ఫెయిల్డ్ బై 4 మార్క్స్. వి 4 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడంటే వీకి ఎంత వచ్చినట్టమ్మా? 29 మార్క్స్ వచ్చినట్టు. సో ఇది ఒకటి కన్ఫర్మ్ అయింది. వి వాల్యూ 29 అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ జాగ్రత్తగా చూద్దాం చూడండి. ఈచ్ ఆఫ్ దమ్ హ్యాస్ స్కోర్డ్ డిఫరెంట్ మార్క్స్ ఇన్ రీసెంట్ ఇయర్స్. ద మార్క్స్ స్కోర్డ్ బై దమ్ వర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ క్లాక్ వైజ్ స్టార్టింగ్ ఫ్రమ్ వి. అంటే వి 29 మార్కులు కదా, వి నుంచి మొదలు పెట్టాలి. అంటే నెక్స్ట్ మార్క్స్ అని కూడా 29 కంటే ఎక్కువ ఉండేలా తీసుకోవాలి, 29 కంటే ఎక్కువ ఉండేలా తీసుకోవాలన్నమాట. రైట్, ఇప్పుడు చూద్దాం చూడండి. మనకు కొన్ని క్లూస్ ఇచ్చారమ్మా. V29 అయితే బి వాల్యూ చెప్పచ్చా లేదా? V29 అయితే మనకి బి వాల్యూ వస్తుంది ఎలా? 29 + 7 = 36. 36 అంటే ఎవరు? బి అనమాట. బి 36 అని తెలిసింది. అలాగే వి పక్కన ఎవరు ఉన్నారని చెప్పారు? 34 ఉన్నాడని చెప్పాడు. అంటే ఎలా తీసుకోవచ్చు సార్? వి అంటే 29, వి పక్కన 34 వచ్చే ఒక పర్సన్ ఉన్నాడు. ఆ 34 తర్వాత 36 వచ్చే పర్సన్ రావాలి. ఆ 36 ఎవరు? బి అనమాట. ఇలా ఇచ్చారు. ఇక్కడ వరకు అయితే డైరెక్ట్గా ఉన్నాయి సార్. రెండో పాయింట్ చూడండి. ఇక్కడ వికి జీకి ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్న పర్సన్కి, జీకి ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్న పర్సన్ అంటే ఈయన. జీకి ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్న పర్సన్కి విని కలిపితే 85 రావాలంట. ఆల్రెడీ వి వాల్యూ తెలుసు కదమ్మా మీకు, ఎంత? 29. 29 85 అవ్వాలంటే ఎంత కలపాలి అంటే 56 కలుపుకోవాలి. 29 + 56 చేస్తే 85 కదా. అంటే అప్పుడు జీకి ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్న వ్యక్తిని వి అనే వ్యక్తికి కలిపితే 85 వస్తుందని చెప్పారు. కాబట్టి ఆబ్వియస్గా జీకి ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్న పర్సన్ యొక్క కౌంట్ ఎంత అవుతుంది? అప్పుడు 56 అవుతుంది అనమాట. ఎస్, ఇప్పుడు చూడండి. జీకి ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, జీకి ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్న పర్సన్కి వీని కలిపితే 85 రావాలంటే వి ఆల్రెడీ మనకి 29 అని తెలుసమ్మా. వి = 29 తెలుసు. జీకి ఇమీడియట్ లెఫ్ట్ ఉన్న పర్సన్ 56 అయితే అప్పుడు 29 56 కలిపితే 85 అవుతుంది. అంటే జీకి ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్న పర్సన్ దగ్గర ఎంత ఉన్నట్టు కౌంటు? 56 మార్క్స్ ఉన్నట్టు అనమాట. రైట్, సో మనం దీన్ని యూజ్ చేసుకున్నాము. వి ఇది అయిపోయింది. V34, V29. ఇప్పుడు చూద్దాం. V29 దేని నుంచి మొదలు. సపోజ్ ఇక్కడ V29 తీసుకున్నాను అనుకుందాం. ఇక్కడ V29 తీసుకుంటే V తర్వాత 29 తర్వాత 34, తర్వాత ఇక్కడ 36 వస్తుంది. ఇక్కడ అడ్జస్ట్ అవ్వట్లా. సపోజ్ ఇక్కడ తీసుకుంటానమ్మా. వి ఇక్కడ తీసుకుంటే V29 అని తెలుసు. వి పక్కన 34 రావాలని చెప్పారు. అలాగే B36. ఎందుకు? V + 7 చేస్తే బి కదమ్మా. B36 అని వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ వి అండ్ ఎన్ పక్క పక్కన ఉండాలని చెప్పారు. వి అండ్ ఎన్ పక్క పక్కన ఉండాలి. ఈలోంచి ఎంత తీస్తే 10 రావాలని చెప్పారు. 34లోంచి 10 తీస్తే 24, ఎంతకంటే తగ్గకూడదు. 34కి 10 కలిపితే 44 అవ్వాలి. ఏది 44 అవ్వాలి? ఈ కానీ ఎన్ కానీ 44 అవ్వాలి. అప్పుడు ఇది జీ అవుద్ది కదా. ఈ రెండు మధ్యలో 44 అంటే ఇక్కడ కదా రావాలి. సో అది కాదు. అంటే ఇక్కడ ఎన్ తీసుకోలేను, ఇది ఎన్ తీసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఎన్ తీసుకుంటే 34 డిఫరెన్స్లో రాయాలి అంటే 44 కానీ 24 రాయాలి. 24 రాయడానికి స్కోప్ లేదు. 29 కంటే తక్కువ రాకూడదు. కాబట్టి ఎక్కువ రావాలి అంటే 44 రావాలి. ఎవరు 44 రావాలి? అప్పుడు ఈ అనేవాడు 44 రావాలి. అంటే 36కి 56 మధ్యలో 44 రావాలి. కానీ ఆ జీ ఉన్నాడు ఆల్రెడీ ఇక్కడ. ఈ రావడానికి స్కోప్ లేదు. కాబట్టి ఎన్ని ఇటువైపు తీసుకొని అటువైపు తీసుకుంటానమ్మా. ఇది అయిపోయింది. వి అండ్ ఎన్ పక్క పక్కన పెట్టుకున్నా. తర్వాత ఏమి ఇచ్చారు? S+18 చేస్తే జీ రావాలని చెప్పారనమాట. S+18 చేస్తే జీ రావాలి.
సో ఎవరికి 18 కలిపితే జీ రావడానికి ఛాన్స్ ఉందో చూద్దాం. 29కి 18 కలిపాను అనుకోండి, 29కి 18 కలిపితే 47, అదొక ఛాన్స్ ఉంది. ఇక్కడ ఏమిచ్చారు, ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ బీ స్కోర్ 34, బీ స్కోర్ 7 మార్క్స్ మోర్ దెన్ ఎక్స్ అని ఇచ్చారు. నెక్స్ట్ ఎస్ స్కోర్ 18 మార్క్స్ లెస్ దెన్ జీ, జీ కంటే తక్కువ రావాలి. జీ కంటే తక్కువ రావాలి అని అంటే ఇప్పుడు జీ వీళ్ళు ముగ్గురు కంటే ఎక్కువ రావాలి సార్. వీళ్ళు ముగ్గురు కంటే ఎక్కువ రావాలి, 18 ఎక్కువ రావాలి అని అంటే ఇప్పుడు సపోజ్ 29కి 18 కలిపితే 47, అప్పుడు ఇది 47 అవ్వచ్చు. 34 + 18 చేస్తే 52 అవ్వచ్చు, ఇది ఒక ఛాన్స్ ఉంది. 36 + 18 చేస్తే 54 అవుద్ది, ఇది ఒక ఛాన్స్ ఉంది. రైట్, అయితే అవి దాన్ని ఎలా మ్యాచ్ చేద్దాము అని అంటే ఇక్కడ కండిషన్స్తో మ్యాచ్ చేసుకోవాలి. ఎలాగో చూద్దాం. ఇప్పుడు సపోజ్ నేను ఇది ఎస్ అనుకున్నాను అనుకోమ్మా, ఎస్ 34 తీసుకుంటే 34 + 18 52 ఒక ఆప్షన్ ఉంది, 52 అనేది ఒక ఆప్షన్ ఉంది. అప్పుడు దీన్ని ఈగా తీసుకోవాలి, ఎందుకంటే ఇది ఒకటే మిగిలింది కాబట్టి. ఈగా తీసుకుంటే ఈకి ఎన్కి మధ్యలో 10 గ్యాప్ ఉండాలని చెప్పాను. ఈకి ఎన్కి మధ్యలో 10 గ్యాప్ ఉండాలి అని అంటే 56 కాబట్టి ఇది 66గా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. రైట్, సో ఇక్కడ ఇచ్చిన కండిషన్ జాగ్రత్త చూడండి. ఇప్పుడు క్యూ స్కోర్ 61 అండ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ, అది సాటిస్ఫై అయింది. ఎస్ స్కోర్ 18 మార్క్స్ లెస్ దెన్ జీ, జీ కంటే 18 మార్క్స్ తక్కువ, సో అది ఛాన్స్ ఉంది. వి ఈజ్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఎన్, డిఫరెన్స్ బిట్వీన్ ద మార్క్స్ స్కోర్డ్ బై ఈ అండ్ ఎన్ వాస్ 10, ఈకి ఎన్కి మధ్యలో 10 గ్యాప్ ఉంది. బీ స్కోర్డ్ 7 మార్క్స్ మోర్ దెన్ వి, బీ 7 మార్క్స్ మోర్ దెన్ వి, వి కంటే 7 మార్క్స్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత ద సమ్ ఆఫ్ ద మార్క్స్ స్కోర్డ్ బై వి అండ్ ద వన్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జీ 85, జీకి ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్న పర్సన్కి వీని కలిపితే 85 రావాలి, సో 56 పెట్టుకుంటే సరిపోద్ది. వి ఫెయిల్డ్ బై 4 మార్క్స్. సో ఇది మనకు వచ్చినటువంటి ఫైనల్ అరేంజ్మెంట్. ఇప్పుడు దీనికి సంబంధించి కౌంటర్ క్వశ్చన్స్ ఏమడుగున్నారో చూద్దాం. ఫస్ట్ వన్, హూ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్ అని ఇచ్చారు. థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్ ఉన్నారంటే 1 2 3 ఈ పర్సన్ ఉన్నారనమాట. క్యూ కాదు, ద వన్ హూ ఈజ్ స్కోర్డ్ 59 కాదు, ద వన్ హూ స్కోర్డ్ 67 కాదు, ఎన్ కాదు, ద వన్ హూ స్కోర్డ్ 56. ఇది ఆన్సర్ పెట్టుకోవచ్చు. ఆప్షన్ ఈ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. హూ స్కోర్ ద హయ్యర్ దెన్ ఈ, ఈ కంటే హై స్కోర్ ఎవరు చేశారు, క్యూ చేశారు, ఎన్ చేశాడు. ద వన్ హూ స్కోర్డ్ 52 కాదు, ఓకేనా. తర్వాత వి అంటే వి కాదు, ఎన్ 66 ఛాన్స్ ఉంది, ఎస్ తక్కువే ఉన్నాడు, బి కూడా తక్కువే ఉన్నాడు. సో ఆన్సర్ పెట్టుకోవచ్చమ్మా, ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ద సమ్ ఆఫ్ ద మార్క్స్ స్కోర్డ్ బై ఈ అండ్ డాష్ ఈజ్ 92, సో 56 ఉంది ఇక్కడ. ఈని ఎవరితో కలిపితే 92 వస్తుందని అడిగారు అనమాట. సో 56 52 కలిపితే 92 రాదు, 56 + 36 కలిపితే 92 వస్తుంది. 36 ఎవరు స్కోర్ చేశారమ్మా, బి స్కోర్ చేశాడు. సో దట్ మీన్స్ ఆప్షన్ ఈ అనమాట. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ద పర్సన్ హూ స్కోర్డ్ ద లోయెస్ట్ ఆడ్ మార్క్స్, లోయెస్ట్ ఆడ్ మార్క్స్ అని ఇచ్చారు. సో 29, లోయెస్ట్ ఆడ్ మార్క్స్ అంటే ఎవరు, హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ద పర్సన్ హూ స్కోర్డ్ ద లోయెస్ట్ ఆడ్ మార్క్స్ బట్ పాస్డ్ ద టెస్ట్, టెస్ట్ పాస్ అయ్యి ఉండాలి. ఇన్ లోయెస్ట్ ఆడ్ మార్క్స్ కానీ టెస్ట్ పాస్ అవ్వాలా. 34 ఆడ్ కాదు, 36 ఆడ్ కాదు, 52 ఆడ్ కాదు, 56 ఆడ్ కాదు, 61 ఒకటే ఆడ్ నెంబరు, లోయెస్ట్ ఆడ్ నెంబర్ అదే ఉంది. సో ఏమడిగారు, హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ద పర్సన్ హూ స్కోర్డ్ ద లోయెస్ట్ ఆడ్ మార్క్స్ బట్ పాస్ ద టెస్ట్ అండ్ జీ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ జీ. జీకి రైట్ సైడ్ నుంచి కౌంట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు లోయెస్ట్ ఆడ్ మార్క్కి జీకి మధ్యలో ఎంతమంది ఉన్నారని అడుగుతున్నారు. సో 1 2 3 4 ఎంతమంది ఉన్నారు, 4 మెంబర్స్ ఉన్నారనమాట. సో కాబట్టి మోర్ దెన్ 3 అనేది ఆప్షన్గా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. There are 7 floors in a building from ground floor to 6th floor and one person lives on each floor such that their names are in alphabetical order from 6th floor to the ground floor. The names of the persons are 7 consecutive letters of the alphabetical series and each person has a different pet with them అని ఇచ్చారనమాట. అంటే మనకి ఇప్పుడు ఎలా తీసుకోవాలి అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి తీసుకోవాలి సార్, తర్వాత 1 2 3 4 5 6 ఇలా 6 ఫ్లోర్స్ ఉంటాయి, 7 ఫ్లోర్స్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ దాన్ని గ్రౌండ్ ఫ్లోర్ అని తీసుకోమని చెప్తున్నారు అనమాట. ఓకేనా. ఫస్ట్ యూ లీవ్స్ ఇమీడియట్లీ అబౌవ్ ద వన్ హూ లైక్స్ క్యాట్ అని ఇచ్చారు. యూ అండ్ క్యాట్ అనేది ఇలా కలిపి ఉండాలి, ఇది ఒక పాయింట్ ఇచ్చారమ్మా. తర్వాత 2 persons లీవ్ బిలో ద వన్ హూ హ్యాస్ ర్యాబిట్. సో ర్యాబిట్ కంటే కిందన
ఓన్లీ 2 పర్సన్స్ ఉండాలని చెప్తున్నారు. సో ర్యాబిట్కి అంతే కింద 2 పర్సన్స్ అంటే ర్యాబిట్ ఖచ్చితంగా ఇక్కడ వస్తుంది. ర్యాబిట్ ఇక్కడ వస్తుందని తీసుకున్నా. తర్వాత 2 పర్సన్స్ లివ్స్ ఇన్ బిట్వీన్ ద వన్ హూ హ్యాస్ క్యాట్ అండ్ ఎ ప్యారెట్. సో క్యాట్కి ప్యారెట్కి మధ్యలో 2 పర్సన్స్ ఉండాలి. ఇదో పాయింట్ ఇచ్చారు. ద వన్ హూ హ్యాస్ ద ఫస్ట్ ఫిష్ డస్ నాట్ లివ్ అబోవ్ యూ, అంటే యూ తర్వాత ఫిష్ రావాలి. ఇదో పాయింట్ ఇచ్చారు. మోర్ దెన్ 1 పర్సన్ లివ్స్ ఇన్ బిట్వీన్ ద వన్ హూ హ్యాస్ డాగ్ అండ్ స్క్వెరల్. డాగ్కి స్క్వెరల్కి మధ్యలో గ్రేటర్ దెన్ 1 ఉండాలి. డాగ్కి స్క్వెరల్కి మధ్యలో మోర్ దెన్ 1. More than 1 person lives in between the one who has a dog and squirrel. The one who has a dog lives above the one who has a cat, but not immediately. So cat పైన డాగ్ రావాలి, బట్ ఇమీడియట్గా అయితే రాకూడదంట. ఇది కూడా రాసి పెట్టుకున్నా, ఎందుకన్నా మంచిది మనకి ఇమీడియట్ అయితే రాకూడదు. యూ వాజ్ నాట్ ఓన్ అ ఫిష్. సో యూ తర్వాత ఫిష్ రావాలని చెప్పారు కదా, సో యూ ఫిష్ అవ్వడానికి ఛాన్స్ లేదండి. The dove is owned by someone who lives above the one who has a squirrel and less than 2 persons live in between them. So dove, squirrel. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం dove is owned by someone who lives above the one who has the squirrel. Squirrel, dove అనేది squirrel పైన రావాలి, and less than 2 persons lives in between them. వీళ్ళిద్దరి మధ్యలో లెస్ దెన్ 2 ఉండాలి. ఓకే, ద డవ్ డస్ నాట్ లివ్ ఇమీడియట్లీ అబోవ్ ద ప్యారెట్. సో ప్యారెట్కి ఇమీడియట్గా పైన డవ్ రాకూడదంట. ప్యారెట్కి ఇమీడియట్గా పైన అయితే డవ్ రాకూడదు. ద డవ్ డస్ నాట్ లివ్. ఇవి క్లూస్ ఇచ్చారు సార్. ఇప్పుడు ఈ క్లూస్ బేస్ చేసుకొని మనం ఇక్కడ ఉన్న పర్సన్స్ ఎవరు, దీన్ని ఎలా అని అరేంజ్ చేయాలి. ఓకే, ఫస్ట్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇచ్చారు, యూ తర్వాత క్యాట్ రావాలని. యూ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, క్యాట్ ఇక్కడ వస్తుంది. అప్పుడు వీళ్ళు ఏమి ఇచ్చారు, క్యాట్ పైన డాగ్ రావాలి కానీ ఇమీడియట్గా రాకూడదు. క్యాట్ పైన డాగ్ రావాలంటే ఇమీడియట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ట్రైల్ ఇది కాదు. ఓకేనా, రెండో దాని కిందకు వద్దాం కొంచెం. ఇక్కడ క్యూ తీసుకున్నా, ఇక్కడ క్యాట్ తీసుకున్నా, క్యాట్ పైన ఇమీడియట్గా రాకూడదు, డాగ్ పైన వచ్చింది. సో మనకి ఇక్కడ దీంతో అయితే ఇబ్బంది ఏం లేదు సార్. తర్వాత ఏమి ఇచ్చారు, క్యాట్కి ప్యారెట్కి మధ్యలో 2 గ్యాప్ ఉండాలి. సో ఈ రెండు వదిలేస్తే ప్యారెట్ ఇక్కడ రాసుకోవచ్చు. ఓకేనా, ప్యారెట్ అనేది ఇక్కడ తీసుకున్నాను. తర్వాత యూ తర్వాత ఫిష్ రావాలని చెప్పారు. సో యూ తర్వాత ఫిష్ అంటే ఇక్కడ కానీ తీసుకోవచ్చు. తర్వాత డవ్ తర్వాత ప్యారెట్ రావాలి. డవ్కి స్క్వెరల్కి మధ్యలో, స్క్వెరల్కి పైన డవ్ ఉండాలి, 2 కంటే తక్కువ ఉండాలి. అలాగే డాగ్ తర్వాత స్క్వెరల్ ఉండాలి, 1 కంటే తక్కువ మంది ఉండాలని చెప్పారు. ఇక్కడ ఇచ్చారు కదా, ద వన్ హూ హ్యాస్ డాగ్ లీవ్స్ అబోవ్ ద వన్ హూ హ్యాస్ ద క్యాట్ బట్ నాట్ ఇమీడియట్లీ. నెక్స్ట్, ద డవ్ ఈజ్ ఓన్డ్ బై సమ్ వన్ హూ లీవ్స్ అబోవ్ ద వన్ హూ హ్యాస్ ద స్క్వెరల్. మోర్ దెన్ 1 పర్సన్ లీవ్స్ ఇన్ బిట్వీన్ ద వన్ హూ హ్యాస్ డాగ్ అండ్ స్క్వెరల్. డాగ్కి స్క్వెరల్కి మోర్ దెన్ 1 గ్యాప్ ఉండాలి. అంటే ఇప్పుడు స్క్వెరల్ ఇక్కడ పెట్టుకుంటే ఛాన్స్ లేదమ్మా, అప్పుడు స్క్వెరల్ ఇక్కడ పెట్టుకుందాం. స్క్వెరల్ ఇక్కడ పెట్టుకుంటే ఏమవుద్ది, మోర్ దెన్ 1 వచ్చింది. సో మనకి ఇబ్బంది ఏం లేదు. తర్వాత డవ్కి స్క్వెరల్ పైన డవ్ ఉండాలి, స్క్వెరల్ పైన డవ్ ఉండాలి, లెస్ దెన్ 2. పొరపాటు మనం స్క్వెరల్ ఇక్కడ పెట్టుకుంటే లెస్ దెన్ 2 గ్యాప్ మనం అరేంజ్ చేయలేము. అప్పుడు మిగిలిపోయింది ఏముంది సార్, అక్కడ ఫిష్ అనేది ఉందన్నమాట. ఇది అరేంజ్మెంట్. వాళ్ళు ఏమి ఇచ్చారు క్లియర్గా, లెటర్స్ అని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయని చెప్పారు. సో UVWXYZ స్టార్టింగ్లో T వస్తుంది అనమాట. దట్స్ ఇట్, దిస్ ఈస్ ద అరేంజ్మెంట్. ఇలా వస్తే ఆన్సర్ కరెక్ట్ అవుతుందమ్మా. హౌ మెనీ పర్సన్స్ లివ్ బిలో ద వన్ హూ హ్యాస్ ఎ ప్యారెట్. ప్యారెట్ కింద ఎంతమంది ఉన్నారు అంటే 1 మెంబర్. సో ఆప్షన్ ఈ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హూ లీవ్స్ ఇమీడియట్లీ అబోవ్ ద వన్ హూ హ్యాస్ ద ఫిష్ అని ఇచ్చారు. హూ లీవ్స్ ఇమీడియట్లీ అబోవ్ ద వన్ హూ హ్యాస్ ద ఫిష్. ఫిష్కి ఇమీడియట్ పైన ఎవరు ఉన్నారు అంటే వై ఉన్నాడు. సో ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ లీవ్స్ ఇన్ బిట్వీన్ ద వన్ హూ హ్యాస్ ద డాగ్ అండ్ డవ్. సో డాగ్కి డవ్కి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్ లీవ్స్ ఇన్ బిట్వీన్ డాగ్ అండ్ డవ్. డాగ్కి డవ్కి మధ్యలో ఎవరున్నారని అడుగుతున్నారు. డాగ్కి డవ్కి మధ్యలో ఎవరున్నారు సార్, ఎవరు లేరు. సో కాబట్టి నో బడీ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హూ లీవ్స్ ఆన్ ద సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్లో ఉన్నది ఎవరు, ఎక్స్. సో దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, there are
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అని ఇచ్చారు. ఫస్ట్ వన్, దెర్ ఆర్ ఓన్లీ 3 ఫ్లోర్స్ బిలో యూ. యూ కంటే కింద ఓన్లీ 3 ఫ్లోర్స్ ఉన్నాయంట. ఎన్ని ఉన్నాయి? 5 ఫ్లోర్స్ ఉన్నాయి. అది కరెక్ట్ కాదమ్మా. దెర్ ఆర్ 2 ఫ్లోర్స్ అబోవ్ ద వన్ హూ హ్యాస్ అ డాగ్. డాగ్ పైన 2 ఫ్లోర్స్ ఉన్నాయి. ఛాన్స్ లేదు. దెర్ ఆర్ నో ఫ్లోర్స్ బిలో ద వన్ హూ హ్యాస్ అ స్క్వెరల్. స్క్వెరల్ కింద ఎటువంటి ఫ్లోర్స్ లేవని చెప్తున్నారు. అది రాంగే. కాబట్టి ఏది కరెక్ట్ కాదు. కాబట్టి నన్ ఆఫ్ ద గివెన్. ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. సో దిస్ ఈస్ ద అరేంజ్మెంట్ ఫర్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి అరేంజ్మెంట్స్లో ఇచ్చున్నారు. రైట్. 7 people attend seminars on 7 different days starting from Monday to Sunday. సండే నుంచి సండే వరకు తీసుకోమని చెప్తారు. సో 7 people attend seminars on 7 different days starting from Monday to Sunday అని ఇచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలి? నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్ ఇచ్చి ఇక్కడ కొన్ని సిటీస్ కూడా ఇచ్చున్నారు సార్. అంటే అల్టిమేట్ టార్గెట్ ఏంటి మంది? పర్సన్స్ అరేంజ్ చేసుకోవాలి. పర్సన్స్తో పాటు వీ నీడ్ టు గో విత్ ద సిటీస్ ఆల్సో. చూద్దాం ఒకసారి. ఓన్లీ 1 person అటెండ్ ద సెమినార్ బిట్వీన్ పీ అండ్ ద వన్ హూ అటెండ్స్ ఆగ్రా అని ఇచ్చారు. సో పీకి ఆగ్రాకి మధ్యలో 1 person ఉండాలి. ఇది ఒక కండిషన్గా ఇచ్చారు. నెక్స్ట్ వన్, సెకండ్ పాయింట్, ఓన్లీ 1 person అటెండ్స్ ద సెమినార్ బిట్వీన్. నెక్స్ట్, ఎన్ డస్ నాట్ అటెండ్ ఆగ్రా అండ్ అటెండ్ బిఫోర్ ద వన్ హూ అటెండ్ ద సెమినార్ అన్ కటక్ బట్ నాట్ ఇమీడియట్లీ బిఫోర్ అని ఇచ్చారు. ఎన్ డస్ నాట్ అటెండ్ ఇన్ ఆగ్రా. సో ఆగ్రా దగ్గర అయితే ఎన్ రాకూడదమ్మా. ఇది ఒక పాయింట్ ఇచ్చారు. దాని కంటిన్యూషన్ ఏమి ఇచ్చారు? ఎన్ డస్ నాట్ అటెండ్ ఇన్ ఆగ్రా అండ్ అటెండ్ బిఫోర్ ద వన్ హూ అటెండ్ ద సెమినార్ ఇన్ కటక్ బట్ నాట్ ఇమీడియట్లీ. సో ఎన్ అనేది కటక్ కంటే ముందు రావాలి, కానీ ఇమీడియట్గా అయితే రాకూడదు. కటక్ కంటే ముందు రావాలి. ఇది ఒక పాయింట్ ఇచ్చారనమాట. తర్వాత 2 persons అటెండ్ ద సెమినార్ బిట్వీన్ ద వన్ హూ అటెండ్స్ ఇన్ ఆగ్రా అండ్ ద వన్ హూ అటెండ్స్ ఇన్ పూణే. సో ఆగ్రాకి పూణేకి మధ్యలో 2 members ఉండాలి. ఓకేనా? ఆగ్రాకి పూణేకి మధ్యలో 2 members ఉండాలి. P attends 2 persons attend the seminar between the one who attends in Agra and the one who attends in Pune. P attends the seminar in one of the days after Friday. ఫ్రైడే తర్వాత పీ రావాలని చెప్తున్నారు. సో ఫ్రైడే తర్వాత పీ రావాలి అని అంటే మనకి పీ ఇక్కడ రావచ్చు, లేదా ఇక్కడ కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఒకసారి ట్రైల్ వేద్దాం సార్. సపోజ్ నేను పీ ఇక్కడ తీసుకున్నాను అనుకుందాం. దీని ద్వారా ఎంతవరకు రాయగలమో చూద్దాం. పీ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి. పీకి ఆగ్రాకి మధ్య 1 gap అన్నారు. సో 1 gap వదిలేసి ఆగ్రా ఇక్కడ రాసుకుందాం. మనకు ఒకే ఒక పాసిబిలిటీ, పీ ఇక్కడ లేదంటే పీ కింద తీసుకోవటం సార్. అంతే ఆప్షన్ ఉంది మనకి. నెక్స్ట్ ఆగ్రాకి పూణేకి మధ్యలో 2 gap. సో 1, 2 వదిలేసి పూణే ఇక్కడ రాయొచ్చు, 1, 2 వదిలేసి పూణే ఇక్కడ కూడా రాయొచ్చు. అంటే కింద రాయొచ్చు లేదా పైన రాయొచ్చు. ఇక్కడ స్ట్రక్ అయిపోయింది. ఎందుకంటే 2 పాసిబిలిటీస్ వస్తున్నాయి. చూద్దాం ఇంకెక్కడ ఛాన్స్ ఉందో. నెక్స్ట్, పీ అటెండ్ ద సెమినార్ వన్ ఆఫ్ ద డేస్ ఆఫ్టర్ ఫ్రైడే. ఓన్లీ 1 person అటెండ్ ద సెమినార్ బిట్వీన్ క్యూ అండ్ ద వన్ హూ అటెండ్స్ ఫర్ పూణే. పూణేకి క్యూకి మధ్యలో 1 person ఉండాలని చెప్తున్నారు అనమాట. సో పూణేకి క్యూకి మధ్యలో 1 person ఉండాలి. ఇప్పుడు చూడండి, నేను పీ ఇక్కడ తీసుకున్నాను. పూణేకి ఆగ్రాకి మధ్యలో 2 gap అన్నారు అని అంటే 1, 2 ఇక్కడ ఆగ్రా తీసుకుంటున్నాము. ఇక్కడ ఆగ్రా తీసుకుంటే 1, 2 సారీ పూణే ఇక్కడ తీసుకుంటే పూణేకి 1 gap తర్వాత క్యూ ఇక్కడ రావాలి. ఇది ఒక ఆప్షన్ ఉంది. లేదా ఆగ్రాకి పూణేకి మధ్యలో 2 gap అంటే పూణే ఇక్కడ తీసుకుంటే క్యూ ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా ఛాన్స్ లేదు, ఇంకా పాసిబిలిటీ అయితే తగ్గట్లా. చూద్దాం. 2 persons అటెండ్ ద సెమినార్ బిట్వీన్ ద వన్ హూ అటెండ్స్ ఇండోర్ అండ్ ద వన్ హూ అటెండ్స్ గ్వాలియర్. సో ఇండోర్కి గ్వాలియర్కి మధ్యలో 2 gap ఉండాలని చెప్తున్నారు. ఇండోర్కి గ్వాలియర్కి మధ్యలో 2 gap ఉండాలి. 1 person అటెండ్ ద సెమినార్ బిట్వీన్ ఎస్ అండ్ ద వన్ హూ అటెండ్స్ ఫర్ ముంబై. సో ఎస్కి ముంబైకి మధ్యలో 1 gap ఉండాలని చెప్తున్నారు. ఇది ఒక పాయింట్ ఉంది. Two persons attend the seminar between one who attends Mumbai and K. సో ముంబైకి కేకి మధ్యలో 2 members ఉండాలంట.
ముంబైకి కేకి మధ్యలో 2 మెంబర్స్ ఉండాలి. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ అటెండ్ సెమినార్ ఆఫ్టర్ ఎస్ ఈజ్ 1 లెస్ దెన్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ అటెండ్ ద సెమినార్ బిఫోర్ ద వన్ హూ అటెండ్స్ ఫర్ బెంగళూరు. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ అటెండ్ ద సెమినార్ ఆఫ్టర్ ఎస్, ఎస్కి తర్వాత ఎంతమంది ఉన్నారో ఈజ్ 1 less than the number of persons attend seminar before the one who attends for Bangalore. సో బెంగళూరు పైన ఉన్న వాళ్ళకంటే ఎస్ కింద ఉన్న వాళ్ళు ఒకటి తక్కువ ఉండాలని చెప్తున్నారు. ఇది టీ అటెండ్ ద సెమినార్ ఇమీడియట్లీ బిఫోర్ ఎల్, టీ అండ్ ఎల్ కలిపి ఒకే దగ్గర రావాలి. ఇవి మనకి ఇచ్చిన క్లూస్ సార్. రైట్, ఇప్పుడు చూద్దాం మనం. ఎక్కడ కూడా మనకు క్లూస్ తెగ్గొట్టడానికి ఎక్కడా లేదు, ప్రయత్నం చేయటమే. ఇప్పుడు చూద్దాం, చూడండి సార్ ఒకసారి. ఇప్పుడు సపోజ్ నేను పీ ఇక్కడ తీసుకున్నాను కాబట్టి పీకి 1 గ్యాప్లో ఆగ్రా తీసుకున్నాను. ఆగ్రాకి పూణేకి మధ్యలో 2 గ్యాప్ అన్నారు కాబట్టి 2 గ్యాప్లో ఇక్కడ పూణే తీసుకున్నాను అనుకుందాం. ఇక్కడ పూణే తీసుకుంటా. పూణే తీసుకుంటే పూణేకి క్యూకి మధ్యలో 1 గ్యాప్, క్యూ ఇక్కడ తీసుకుంటాను. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఇండోర్కి గ్వాలియర్కి మధ్యలో 2 గ్యాప్ ఉండాలని చెప్పారు. కటక్ పైన ఎన్ ఉండాలి. ఎస్కి ముంబైకి మధ్యలో 1 గ్యాప్ ఉండాలి. ఇప్పుడు ఎస్ ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, 1 గ్యాప్లో ముంబై పెట్టుకోవచ్చు. నేను ఎస్ ఇక్కడ పెట్టుకుంటే ఎస్ కింద 0 ఉంటే బెంగళూరు పైన ఒకటి ఉండాలి. ఓకేనా. అలా ట్రై చేస్తే ఎస్ కింద ఒకటి ఉంది, ఏం లేదు కాబట్టి ఎస్ కింద 0, బెంగళూరు పైన ఒకటి ఉండాలి. ఇప్పుడు బెంగళూరు ఇక్కడ రాసుకోవచ్చు. బెంగళూరు ఇక్కడ రాసుకోవడానికి అవకాశం ఉంది. రైట్. అప్పుడు ఎస్కి ముంబైకి మధ్యలో 1 గ్యాప్, ఎస్కి ముంబైకి మధ్యలో 1 గ్యాప్. ముంబై ఇక్కడ తీసుకుంటా. ముంబైకి కేకి మధ్యలో 2 గ్యాప్. వీళ్ళిద్దరిని వదిలేస్తే కే ఇక్కడ తీసుకోవచ్చు. ఓకేనా. తర్వాత ఎస్కి ముంబైకి మధ్యలో 1 గ్యాప్ రాసుకున్నాను. ఎస్ కిందన 0 అయితే బెంగళూరు పైన ఒకటి ఉండాలి, అది సాటిస్ఫై అయింది. టీ అండ్ ఎల్ కలిపి ఉండాలి అంటే ఇక్కడ మాత్రమే అవకాశం ఉంది. టీ అండ్ ఎల్ ఇక్కడ పెట్టుకున్నాను. రైట్. తర్వాత ఎస్ తర్వాత ముంబై, ఇండోర్, కటక్ పైన ఎన్ ఉండాలి. కటక్ పైన ఎన్ ఉండాలంటే ఇక్కడ కటక్ పెట్టుకుని ఎన్ రాయొచ్చు, ఇక్కడ కటక్ పెట్టుకుని ఎన్ రాయొచ్చు. ఆగ్రా అనేది ఎన్ అవ్వకూడదు. So all the conditions got satisfied. Only one person didn't seminar between P and 2 persons attend seminar between the one who attends Indore and ఇండోర్కి గ్వాలియర్కి మధ్యలో 2 రావాలి. ఇండోర్కి గ్వాలియర్కి మధ్యలో 2 రావాలి అని అంటే ఇండోర్ ఇక్కడ పెట్టుకోవాలి. నాకున్న ఆప్షన్స్ ఏమున్నాయి మిగిలినవి ఇంక ఇక్కడ జాగ్రత్త చూడండి. ఈ కండిషన్ కదా మిగిలింది. ఇండోర్ ఇక్కడ పెట్టుకుంటే గ్వాలియర్ ఇక్కడ పెట్టుకోగలను, ఇదే ఛాన్స్ ఉంది నాకు. లేదా గ్వాలియర్ ఇక్కడ పెట్టుకుని ఇండోర్ ఇక్కడ పెట్టగలను. ఈ పైన పెట్టుకుంటే 2 పొజిషన్స్ వదిలి రాయడానికి ప్లేస్ లేదు. ఓకే. అప్పుడు కటక్ ఎక్కడ రాయాలి నేను? కటక్ రాస్తే కటక్ పైన ఎన్న ఎక్కడ రాయాలి? ఛాన్స్ లేదు. అంటే ఎందువల్ల ఛాన్స్ లేదు సార్? ఇవి నేను ఎక్స్పెరిమెంటల్గా రాసినవి. ఎందుకు ఎక్స్పెరిమెంటల్గా రాశాను అంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారము పీకి ఆగ్రాకి మధ్యలో 1 గ్యాప్ ఉండాలి, ఇది ఒక ఆప్షను. ఆగ్రాకి పూణేకి మధ్యలో 2 గ్యాప్ ఉండాలి. సో 2 గ్యాప్ వదిలేసి పూణే ఇక్కడ రాసేయచ్చు, ఇది ఒక ఛాన్స్ ఉంది. అప్పుడు పూణేకి క్యూకి మధ్యలో 1 గ్యాప్, సో క్యూ ఇక్కడ తీసుకుంటాను. ఇది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ట్రయల్స్ వేసుకోవటమే సార్. మళ్ళీ ఎస్కి ముంబైకి మధ్యలో 1 గ్యాప్. ఎస్ ఇక్కడ పెట్టుకుంటే ముంబై ఇక్కడ రాయొచ్చు, ఎస్ ఇక్కడ పెట్టుకుంటే ముంబై ఇక్కడ రాయొచ్చు, ఎస్ ఇక్కడ పెట్టుకుంటే ముంబై ఇక్కడ రాయొచ్చు. ఫస్ట్ ట్రయల్ వేస్తున్నా. ఎస్ ఇక్కడ పెట్టుకొని 1 గ్యాప్లో ముంబై ఇక్కడ రాసుకున్నా. ముంబై ఇక్కడ రాసుకుంటే ముంబైకి కేకి మధ్యలో 2 గ్యాప్, సో వీళ్ళిద్దరిని వదిలేస్తే కే ఇక్కడ రాసుకోవడానికి అవకాశం ఉంది మనకు. ఇది ఒక ఛాన్స్ ఉంది. అప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఎస్ కింద ఎంతమంది అయితే ఉన్నారో బెంగళూరుకి దానికంటే ఒకటి ఎక్కువ ఉండాలి. ఎస్ కింద 0 కాబట్టి బెంగళూరు పైన ఒకటి ఉండాలి. సో నేను బెంగళూరుని ఇక్కడ తీసుకున్నా ఇప్పుడు. ఓకేనా. బెంగళూరు ఇక్కడ తీసుకున్నా. ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. టీ అండ్ ఎల్ కలిపి ఉండాలి. టీ అండ్ ఎల్ కలిపి రావాలంటే ఇక్కడ మాత్రమే రాయగలను నేను.
ఓకేనా. తర్వాత ఇండోర్కి గ్వాలియర్కి మధ్యలో 1 గ్యాప్ ఉండాలి. ఇండోర్ పైన రావాలి, గ్వాలియర్ కింద రావాలి. వాళ్ళు అదే కదా ఇచ్చారు. పర్సన్స్ అటెండ్ ద సెమినార్ బిట్వీన్ ద వన్ హూ అటెండ్స్ ఇండోర్ అండ్ ద వన్ హూ అటెండ్స్ గ్వాలియర్. సో ఇండోర్కి గ్వాలియర్కి మధ్యలో 2 మెంబర్స్ ఉండాలని చెప్పారు. ఎవరు పైన ఎవరు కిందలో చెప్పలా. తర్వాత ఏమి ఇచ్చారు, కటక్ అనే దానిపైన ఎన్ రావాలన్నారు, ఇమీడియట్గా అయితే ఉండకూడదని అన్నారు. అక్కడ ఇచ్చిన కండిషన్స్ ప్రతిదీ రాశాను సార్, ఎటువంటి ఇష్యూ లేదు. బట్ ఇందా దాంట్లో కటక్ పైన ఎన్ రాయడానికి ప్లేస్ లేదు. అంటే సాటర్డే ఇక్కడ తీసుకుందాం, ఫ్రైడే తర్వాత పి ఉండాలి, ఇక్కడ రాసుకుంటే ఆన్సర్ వచ్చింది. ఒకళ్ళు రాకపోయి ఉండుంటే మనం నెక్స్ట్ దానికి వెళ్ళాల్సి వచ్చేది అనమాట. రైట్, ఒకసారి చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ పర్సన్స్ అటెండ్ సెమినార్ ఆఫ్టర్ ఎల్. ఎల్ తర్వాత ఎంతమంది ఉన్నారు సార్, 2 మాత్రమే ఉన్నారు కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఎన్ అటెండ్ సెమినార్ ఆన్. ఎన్ ఏ రోజు అటెండ్ అయ్యాడంటే మండే రోజు అటెండ్ అయ్యాడు. సో కాబట్టి ఆప్షన్ ఈ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ అటెండ్స్ సెమినార్ ఆన్ థర్స్డే. థర్స్డే రోజు ఎవరు అటెండ్ అయ్యారు సార్, టీ ఆగ్రా. సో ఆగ్రా అనేది ఎక్కడ ఇచ్చారు మనకి, ఆప్షన్ డిలో కనిపిస్తుంది చూడండి. ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ఎల్ ఈజ్ రిలేటెడ్ టు ముంబై. సో ఎల్ ఈజ్ రిలేటెడ్ టు ముంబై, ఇన్ ద సేమ్ వే ఎస్ ఈజ్ రిలేటెడ్ టు కటక్ కదమ్మా. సో కటక్ వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఎన్ అటెండ్ సెమినార్ ఇమీడియట్లీ బిఫోర్ డాష్ ఇన్ డాష్. ఎన్ అటెండ్ సెమినార్ ఇమీడియట్లీ బిఫోర్ కే ఇన్ పూణే. కేకి ముందు పూణేలో అటెండ్ అవుతున్నాడు. సో కేకి ముందు పూణే అంటే ఎక్కడ ఇచ్చారు మనకి, ఇక్కడే ఉంది. ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఇన్ ద గివెన్ సిరీస్ 2, 4, 5, 9, 8, 7 ఇలా ఇచ్చారు కదా, 2, 4, 5, 9, 8, 7, 3, 6, 5, 2, 8, 7, 3, 5, 9. All the odd digits are decreased by 2. Odd digits decreased by 2 అంటే 3, 7, 5, 1, 3, 5, 1, 3, 7. Decreased by 2 and all the even digits are increased by 1. 3, 5, 9, 7, 3, 9 increased by 1. Then which of the following is the sum of the square of third digit from the left hand? Third digit from the left hand is 3 and fifth digit to the left of fourth digit from the right hand. Right hand నుంచి fourth digit కి fifth left లో ఉన్నది. 1, 2, 3, 4, 5 ఇది. ఈ రెండిటి యొక్క సమ్స్ స్క్వేర్స్ యొక్క సమ్ ఎంత, 3 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, 9 ప్లస్ 1 10. సో ఆన్సర్ ఎంత అవ్వాలమ్మా, ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ ఓన్లీ 1 5-letter మీనింగ్ఫుల్ వర్డ్ వితౌట్ రిపిటేషన్. డిఫారెస్టరేషన్. ఓకేనా, డిఫారెస్టరేషన్, డిఫారెస్టేషన్ ఇలా ఇచ్చి ఏంటంటే తీసుకోమన్నారు, విత్ ద ఫస్ట్, 4th, 5th, 6th, 7, 8, 9, 10, 11, 12, 13. సో DOREN. సో ఈ వర్డ్స్ని ఉపయోగించి విచ్ వుడ్ బి ద సెకండ్ లెటర్ ఆఫ్ ద వర్డ్ ఫ్రమ్ ద రైట్. ఇఫ్ మోర్ దెన్ 1 సెర్చ్ వర్డ్ కెన్ బి ఫార్మ్డ్, ఎక్స్ యాజ్ యువర్ ఆన్సర్ అని ఇచ్చారన్నమాట. సో దీంతో ఏం తయారు చేయొచ్చు అమ్మా, డ్రోన్ అనే వర్డ్ తయారు చేయొచ్చు. అలాగే 2 అనే ఒక వర్డ్ ఉంటుంది, విచ్ ఈస్ అ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్. మనం కర్సివ్ రైటింగ్ రాసేటప్పుడు యూజ్ చేసే హై పిచెస్ వీటిని కైండ్ ఆఫ్ స్క్రిప్ట్నే 2 అని అంటారు అనమాట. సో డ్రోన్ అనే పదం తయారు చేయొచ్చు, 2 అనే పదం తయారు చేయొచ్చు. అంటే వీఆర్ గెటింగ్ 2 words ఫర్ దిస్. సో దట్స్ వై గివ్ ఎక్స్ యాజ్ యువర్ ఆన్సర్ ఇఫ్ మోర్ దెన్ 1 సర్చ్ వర్డ్ ఈస్ ఫార్మ్డ్. సో ఒకటి కంటే ఎక్కువ ఫామ్ అయితే ఎక్స్ పెట్టుకోమన్నారు, ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ సచ్ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ ఆపర్చునిటీ అని అడిగారు.
ఆపర్చునిటీ అనే పదంలో ఎన్ని వర్డ్స్ తయారు చేయొచ్చు అని అడిగారు అనమాట. ఇవి ఎప్పుడు చేసినా మనం ఏం చేస్తాం, ఫస్ట్ వీటికి నెంబర్స్ రాసుకుంటే ఈజీ అవుతుంది. అది కూడా ఏం అడిగారు, అటు ఇటు కూడా అడుగున్నారు అమ్మా. సో ఎన్ని వస్తాయని అడిగారు, చూద్దాం ఒకసారి. 15, 16. సో ఓ అండ్ పి అనేది ఒక పేరు అవుతుంది. 15, 16. మళ్ళా 15, 16, 17, 18, 19, 20. అంటే 15 నుంచి 20 ఒకటి, అంటే ఓ నుంచి టీ ఒకటి. 20, 21 కూడా మళ్ళీ 15 నుంచి 21, అంటే ఓ అండ్ యూ కూడా అవుతుంది. 22, 23, 24, 25, అంటే ఓ నుంచి వై కూడా అవుతుంది చూడండి. 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, అంటే ఓ అండ్ వై కూడా అవుతుంది. అంటే ఫస్ట్ దాంతో 4 వచ్చాయి. తర్వాత దీంతో చెక్ చేద్దాం. పీతో తీసుకుంటే 16, 17, 18, 19, 20, అంటే పీటీ. 16, 17, 18, 19, 20, 21, అంటే పియు. 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, అండ్ మళ్ళీ ఇంకేట అవుతుంది, పీవై కూడా అవుతుంది అనమాట. ఇప్పుడు ఎన్ని అయ్యాయి, 7 అయ్యాయి సార్. తర్వాత 16, 17, 18, పిఆర్. 19, 20, 21, 22, 23, 24 ఇంక లేవు. ఓతో చూసుకుంటే ఓ 15, 16, 17, 18, 19, 20, 21, 22, 18, 19, 20, 21, 22, 23, 24, 20, 21, ఇది ఒక పేరు అవుతుంది. సో టీ అండ్ యూ ఒక పేరు రావడానికి ఛాన్స్ ఉంది. 20, 21, 22, 23, 24, 25, అంటే టీవై ఒకటి వస్తుంది. తర్వాత 21, 22, 23, 24, 25, సో యువై అనేది కూడా ఆన్సర్ వస్తుంది. 14, 15, 16, 17, 9, 10, 11, 20, ఇప్పుడు అటు నుంచి చూసామనుకోండి. 25 తర్వాత పెద్ద నెంబర్స్ లేవు. 20 తర్వాత 21, ఇంకా అంతకంటే పెద్ద నెంబర్స్ లేవు. 9, 10, 11, 12, 13, 14, 15, 16, అంటే 9 నుంచి 16 రావడానికి ఒక ఛాన్స్ ఉంది. 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఇక్కడికి రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. అంటే ఏంటి, ఐపీ అనేది ఒక కోడ్ ఉంది. ఇంకా తర్వాత లేవు. 14, 15, 16, 17, 18, 19, 20, 21, 21 తర్వాత లేవు. 20 తర్వాత లేవు. 18 తర్వాత లేవు. మళ్ళీ 15, 16 ఒకటి వస్తుంది, అంటే ఓపీ అనేది ఒకటి వస్తుంది. 15, 16, నెక్స్ట్ 16 లేదు. 16, 15, అంటే ఎన్ని వచ్చాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. సో హౌ మెనీ వీ గాట్, 13 ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.